ఈరోజు సింహాచల్ శాస్త్రి గారితో పాటుగా వాయిద్య సహకారాన్ని అందించేవారు ఎం చంద్రకాంత్ గారు మృదంగం. హీఈస్ అ డిసైపుల్ ఆఫ్ పాలకుర్తి రామచంద్ర శర్మ గారు. He completed diploma and masters under his able guidance. All India radio graded artist. At present, he is working as an assistant professor, Kuchipudi Department Area University, USA, taking Thalam classes for the diploma in dance. ఈ రోజు వైలిన్ సహకారం అందించేవారు స్వరబ్రహ్మ మహావాది వాసు విశ్వనాథ శాస్త్రి గారు. మహావాది వాసు విశ్వనాథ శాస్త్రి గారు బ్రహ్మశ్రీ మహావాది విశ్వనాథం గారు మరియు విదూషి శ్రీమతి మహావాది సీతా మహాలక్ష్మి గారుల తనయుడు. ఆయన కుటుంబం ప్రముఖ సంగీత వారసత్వం కలిగిన వారి కుటుంబం. ఆ వివరంగా వారి తాతగారు మహావాది వెంకటప్పయ్య శాస్త్రి గారు మరియు పద్మవిభూషణ్ సంగీత కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వారసత్వానికి చెందినది. వాసుగారు సంగీతాన్ని తమ తల్లి విదూషి శ్రీమతి మహావాది సీతామహాలక్ష్మి గారి వద్ద శిక్షణ ప్రారంభించి ఆ తరువాత విద్వాన్ ఎన్సి రామానుజాచార్యులు గారి వద్ద శిక్షణ కొనసాగించారు. ఆ తదుపరి దివంగత శ్రీ ఆకేళ్ల మల్లికార్జున శర్మ గారి వద్ద శిక్షణ పొందారు. వాసుగారు 1500 కంటే ఎక్కువ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వీటిలో కర్ణాటక సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు, ఫ్యూజన్ కచేరీలు, హరికథా కార్యక్రమాలు, నామ సంకీర్తనలు ఉన్నాయి. ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ కళాకారులైన వాసుగారు పేరిణి నృత్య రూపకాన్ని సంబంధించిన అనేక నృత్య నాటికల కోసం సంగీతాన్ని కూర్పు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరియు నటరాజ కళాకృష్ణ నృత్య అకాడమీ వారిని స్వరబ్రహ్మ బిరుదుతో సత్కరించింది. వాసుగారు భారత యువ వాయిద్యరత్న మరియు సంగీత వాయిద్యరత్న తదితర అనేక బిరుదులను అందుకున్నారు. వాసుగారు సంగీతాన్ని విద్యార్థులకు బోధించడంలో తగిన శ్రద్ధ చూపుతారు. గత 10 ఏళ్లుగా ఆయన మహావాది స్కూల్ ఆఫ్ వైలిన్ పేరుతో సంగీత పాఠశాల నిర్వహిస్తూ అనేక మందికి కర్ణాటక సంగీతం మరియు వోకల్ మరియు వైలిన్లో శిక్షణ ఇస్తున్నారు. వాసుగారు అనేక ప్రముఖ సంగీత కళాకారులతో కలిసి సహకరించి వాయులీన వాదనలో వారి రసవత్తరమైన శైలికి అనేక ప్రశంసలు అందుకున్నారు.
విభవస్ఫూర్తి దాడిత దశముఖ కీర్తి పురదో మమ భాతు హనుమతో మూర్తి. ఇందిరారమణ గోవింద. ప్రతి జీవితానికి ఓ సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయం లేని జీవితం చిల్లికుండలో పోసిన అమృతము అని చెప్తారు. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. నాకేం తెలియకపోయినా ఇక్కడికి పిలిచారు కాబట్టి నిర్దేశిత సమయం వరకు ఇక్కడ నిలబడాలి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో మొగుళ్ళ మాట పెళ్ళాలు వినేవాళ్ళుట్ట. నష్టం లేదు. ఏంటి అంత అంత రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్, అంత ట్రిప్. నేను ఎవరిని అనలేదండి, మీరు ఎందుకు ఇట్లా బయటపడతారు? అసలు మొగుడి మాట పెళ్ళాం విన్నా తప్పు లేదు, పెళ్ళాం మాట మొగుడు వింటము తప్పు కాదు. ఇటొచ్చి మొగుడు పెళ్ళాల మాట ఊళ్ళో వాళ్ళు వినకుండా చూసుకోవాలి. వాళ్ళు వింటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరవుతుంది. ఎప్పటికెయ్యది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్టున్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 శతకం ఇలాగే ఉంటుంది. హరికథకు సంప్రదాయం ఏమిటి అంటే, రాజా రామచంద్ర భగవానికి వీలైనన్ని ఎక్కువ సార్లు పట్టుబట్టి మీ చేత గట్టిగా భగవన్నామం చేయిస్తామని భగవంతుడి ముందు బొట్టు పెట్టి ఈ పట్టుబట్ట కడతాం. అది డ్యూటీ డ్రెస్. అంటే మడిగట్టుకున్నాం, మైల మాటలు మాట్లాడము అని మా గురువుగారు చెప్పేవారు. నా అదృష్టం ఏమిటంటే నారాయణదాస్ గారికి మొట్టమొదటి శిష్యులు మా గురువుగారు. సో ప్రథమ ప్రశిష్య వర్గంలో నేనే మొదటివాడిని. మా గురువుగారు దాసుగారి దగ్గర 14 ఏళ్ళు ప్రత్యక్ష విద్యాభ్యాసం చేసి, మా గురువుగారు పక్కన కూర్చోకుండా దాసుగారు ఎప్పుడు భోంచేసి ఎరగరట. అటువంటి మహానుభావులు. శిష్యవాత్సల్యం అంటే దాసుగారు. మళ్ళా మేము వారిని చూడలే, మా గురువుగారిలో వారి గురువుగారిని చూసాం. అటువంటి ఒక చక్కని సంప్రదాయం హరికథకు భగవన్నామం సంప్రదాయం. మిగతా ఏ ఆర్ట్ ఫామ్కి ఈ హార్ట్ ఫార్మేషన్ లేదు. వాళ్ళకున్న విద్వత్తు, వాళ్ళకున్న ఆ లెక్కల గిక్కలన్నీ వేసుకోవటంలో వాళ్ళు మునిగిపోతారు. మేము ముంచటంలో చాలా సిద్ధహస్తులం. మేము మునగం, కూర్చున్న వాళ్ళని ముంచుతాం. ఎందులో ముంచుతామన్నారు? భక్తి సామ్రాజ్యంలో ముంచుతాం. అయ్యా, అటువంటి మాతృమూర్తి శ్రీమతి డాక్టర్ అనంతలక్ష్మి గారికి ఆవిడ పేరులోనే వాళ్ళ పెద్దలు ఊహించి ఆ నామకరణం చేశారు. ఒకటి అనంత, రెండవది లక్ష్మి. ఈ ఇద్దరు ఎక్కడ ఉంటారన్నారు? లక్ష్మిలో అనంతం ఉంటుంది, అనంతంలో లక్ష్మి ఉంటుంది. ఈ రెండు విడిగా ఉండవు. వారు, నేను, మా రామలక్ష్మి గారు, మేమంతా టీటీడీలో కొన్నాళ్ళు ఆనందంగా హాయిగా పనిచేసాం. వన్స్ అపాన్ ఏ టైం, గోల్డెన్ డేస్. ఆవిడ నాతో పాటు వ్యాఖ్యానానికి వచ్చేవారు బ్రహ్మోత్సవాల్లో. అంటే హుందాతనం అంటారే, ఆ మాట హుందాగా ఉండటం, మనస్సు హుందాగా ఉండటం, వ్యక్తి హుందాగా ఉండటం, అటువంటి చక్కటి దివ్య లక్షణాలన్నీ భగవంతుడు. అందుకే చాలామంది జనాభా లెక్కకి పుడతారా, కొద్దిమంది జనార్దనుడి లెక్కకి పుడతారు. అందుకనే సెన్సెస్ కమిషన్ వేరు, సెంట్రల్ కమిషన్ వేరు. ఈ సెన్సెస్ కమిషన్ కోసం, ఈ పెన్షన్ల కోసం పుట్టే బ్యాచ్ వేరు. ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పెన్షన్గా తీసుకుంటానికి పుట్టే బ్యాచ్ వేరు. అటువంటి మా అనంతలక్ష్మి గారికి వారి సంతానం మాతృవందనం చేశారు. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం. వేదం కూడా మాతా సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది. 9 నెలలు ఆ గర్భాన్ని ధరించి తాను మరణించడానికి సిద్ధపడి పిల్లవాడికి జన్మనిస్తుంది తల్లి. ఎందుకంటే భూమి కంటే గొప్పది ఎవరైనా ఉన్నారంటే తల్లి.
మాతృదేవో భవ అని చెప్పింది. భగవంతుడు శంఖచక్రాలతో గుళ్ళో ఉండడు, ప్రత్యక్ష రూపాలతో తల్లిదండ్రుల రూపంలో మనకు ఎదురుగా ఉంటారు. అందుకనే తల్లిదండ్రులని సేవించిన వాడు, తల్లిదండ్రులకి ఆనందం కలిగిస్తూ వాళ్ళ జీవిత చరమాంకం హాయిగా వెళ్ళిపోయేట్టుగా చూసేటువంటి సంతానం యజ్ఞాలు, యాగాలు, దేవాలయాలు, తీర్థయాత్రలు చెయ్యక్కర్ల, దేవుడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మనం బ్రతికుండగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానం, అంతే, ఇంక అనుమానం లేదు. 9 నెలలు తనకి గర్భంలో చోటిచ్చినటువంటి తల్లిదండ్రులకి చివరిలో ఒక గది ఇవ్వలేమా? 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టాం, 3 కోట్లు పెట్టి డెకోలం ఫర్నిచర్ తెచ్చాం, ఎందుకు తగలైనా? తల్లిదండ్రులు ఆ ఇంట్లో తిరగని ఇల్లు వల్లకాటి సదృశం అని చెప్పారు. కానీ భగవంతుడు ఎవరికి ఫస్ట్ ఓటింగ్ ఇస్తారు అంటే, భగవంతుడిని మనం పూజ చేయక్కర్లా, మనం చేయకపోయినా ఆయన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవంతా లింకు డాక్యుమెంట్లు. నాకింత ఇస్తే నీకింత ఇస్తా, నీకింత ఇస్తే నాకు ఇంకెంత ఇస్తావు. ఈ దరిద్రం ఆయన నవ్వుకుంటాట. నిస్వార్థంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించడమే పిల్లల యొక్క కర్తవ్యం, ఇంకంతకంటే ఏమక్కర్లా. అష్టైశ్వర్యాల్లో మొదటి 2 ఏమిటన్నారు? మాట వినేటువంటి భార్య దొరకటం, అనంగానే ఆగే సంతానం కలగటం. ఈ 2 అష్టైశ్వర్యాలు. అవి అనంతలక్ష్మి గారికి అనంతంగా భగవంతుడు ఇచ్చారు. అది సంతానం పరమార్థం ఏమిటంటే, ఏ సమయంలో మన మనస్సు ఆనందపడాలో ఆ సమయంలో మన మనస్సుకి ఆనందం కలిగించడమే సంతాన లక్షణం. అటువంటి చక్కటి మాతృవందనం చేశారు. నాకు కూడా ఇప్పుడు, ఎందుకంటే పెద్దవాళ్ళు అందరూ తల్లితో సమానమే. 5 తల్లులు ఉంటారు అని చెప్పింది ధర్మశాస్త్రం. మన మంచిని కోరేవాళ్ళు, మన క్షేమాన్ని ఆశించేవాళ్ళు, వీళ్ళంతా మాతృ సమానులే. వారి యొక్క 75 ఏళ్ల ఉత్సవం జరుగుతున్నది. నాకు కూడా ఇంత భగవన్నామం చేసే అదృష్టం వాళ్ళ కుటుంబం అంతా కలిగించారు. ముందర వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ కూడా మరొక్క మారు నమస్కారం చేస్తూ, కొంచెం గట్టిగా గోవిందా అనండి, తప్పేం లేదు. ఎప్పటికైనా అనాల్సిన వాళ్ళమే. కనీసం ముందంటే క్యాబిన్ బ్యాగేజీలో కొంత లగేజ్ అయినా పడేసిన వాళ్ళం అవుతాం. తర్వాత చెకిన్ సంగతి దేవుడు ఎరిగే. ఎందుకంటే కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది. 24/7 365 డేస్ ఒక్క ఈఎల్ వాడకుండా, ఒక్క సిఎల్ వాడకుండా, ఒక మెడికల్ లీవ్ వాడకుండా, ఒక లాస్ ఆఫ్ పే వాడకుండా డ్యూటీ మైండెడ్గా ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయ్ ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. వాడు దుంపదేగా, వాడిని సెలవులో పోరా అన్నా పోవట్లేదు. నాకు సెలవులు ఏమిటి, అసలు ఎక్స్ట్రా డ్యూటీ చేస్తానంటున్నాడు. మరి నీకు దండం పెడతారా బాబు? అటువంటి యమదంష్టల నుంచి బయటపడాలి అంటే నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అన్నారు. కలియుగంలో మనం చాలా అదృష్టవంతులం అండి. ఎందుకంటే 3 యూనివర్సిటీలు మన అప్లికేషన్ రిజెక్ట్ చేశాయిట. అరే మీరు మాకు పనికిరారు, బయలుదేరండి అని. ఒక యూనివర్సిటీ పిలిచి సీట్ ఇచ్చింది. అరే అసలు మీ బోటి వాళ్ళేరా మాకు వాంటెడ్ అప్లికెంట్స్. రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏమిటన్నారు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ ఏమిటన్నారు? కలియుగం. పిలిచి మరీ సీట్ ఇచ్చారు మనకి. మరి కలిమానవులు ఏం చేస్తారండి? కృతయుగంలో అంటే తపస్సు చేశారు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేశారు, ద్వాపరయుగంలో దాన ధర్మాలు చేశారు. అంతంత పెద్ద మాటలంటే ఇప్పుడు నువ్వు కథ చెప్పొద్దంటారు. మరి కలియుగంలో కాస్త కార్తీక మాసంలో నక్తం ఉండాలి అంటే 4:30 నుంచి ఆకాశం వైపు చూస్తుంటాం, చుక్కలు వచ్చాయా లేదా అని. ఎక్కడ చస్తాం? అందుకనే కలిమానవులకి వ్యాసమహర్షుల వారు పెద్దగా కష్టపడలేరని, నాయన చేయవలసిన నిత్య నైమిత్తికాలన్నీ చేసుకుంటూ ఇది చెప్పాలి. కేవలం భగవన్నామం ఒక్కటే చేయమని చెప్పలా, నిత్య నైమిత్తికాలు ఆచరిస్తూ బోనస్గా భగవన్నామం చేయమన్నారు. నేను ఈ మధ్య ఓ సభలో చెప్తూ, అమిషం మధుపానంచ ఎకరోతి రవేర్దినే స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ తిదంతి రవేర్దినే అని చెప్పి ఆదిత్య హృదయం చెప్తూ, నాయన నువ్వు అంతగా ఎన్వి తినాలి అనుకుంటే శనివారం అన్నా తినరా, ఆదివారం మానేయరా అన్న. వాడు వెంటనే నా క్యాప్షన్ మార్చాడు, శాస్త్రి గారు శనివారం కూడా తినమన్నారు అని. ఓరి నిన్ను గోతిలో పెట్టా, ఓరి నిన్ను గోతిలో పెట్టా, రేపు ఎవడన్నా నన్ను పిలుస్తాడా?
వాడు ఆ మాట పక్కకు పెట్టాడు, ఈ మాట హైలైట్ చేశాడు. అందుకనే నిత్య నైమిత్తికాలన్నీ చెయ్యాలి, చెయ్యవలసిన వాళ్ళు అన్నీ చెయ్యాలి, అన్నిటితో పాటు భగవన్నామం చేయాలి. అది కలియుగంలో మానవులు తరిస్తారు. భగవన్నామ మహాత్మ్యాన్ని లోకంలో బాగా వెల్లడి చేసినటువంటిది అద్భుతమైనటువంటి గ్రంథం ఒకటి ఉంది. దాని పేరే భాగవతం. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తి ప్రదాయకం. ఎవరు భక్తి కలిగి ఉంటారో ముక్తి వాళ్ళ ఇంట్లో దాస్యం చేస్తుంది, ముక్తి కోసం వెళ్ళక్కర్లా. అందుకనే ప్రతి వాళ్ళ ఇంట్లో భాగవతం 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 అనుకుంటుండాలి. భాగవతం భావగతం కావాలి. భాగవతం భావగతం అయితే వచ్చే జన్మకల్నా బాగా అవుతాం, అంతవరకు కన్ఫర్మ్. అటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకు అందించారండి తెలుగు వాళ్ళ అదృష్టం. అవధానం, హరికథ, పద్యం ఈ మూడు తెలుగు సంప్రదాయంలోనే ఉన్నాయి, ఇంకే భాషలో లేవు. రాసుకోవాలి, మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇది అన్నది కృష్ణదేవరాయల కంటే ముందే అన్నారు. ఎవరన్నారు? మా గుంటూరు వాడు శ్రీనాథ మహాకవి అన్నాడు. శ్రీనాథుడు అన్న తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు కృష్ణదేవరాయలు. కృష్ణదేవరాయల కంటే ముందు శ్రీనాథుడు అన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి LESS ఎప్పుడో చేసేసినాయి, అది వేరే సంగతి అనుకోండి. అటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకు అందించారు. తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంతకాలం మనం ఎవరికన్నా రుణపడా ఉన్నాము అంటే ముగ్గురుకున్నాం. ఎవరా ముగ్గురు? ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకు ఆంధ్రమాత, తా కన్నది పుత్రుల కామ్య విదూరుల గాఢ భక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నలనంగ పేరు గల భక్తుల సజ్జన వందనీయులన్. ఆంధ్రమాత గర్భశుక్తి ముక్తాఫలంగా ముగ్గురు మహారాజులు ఈ భారతదేశాన్ని సస్యశ్యామలం చేశారు. అయ్యా, ఎంతోమంది చరిత్రను పరిపాలించారు కదా, ముగ్గురు అంటున్నావేంటి అని మీరు అడుగుతారు. నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు వీరు. భాగవత సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వినటం అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే అవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని ఒక్కసారి ఆశ్రయిస్తే ముక్తికాంత కరగ్రహణాధికార యోగ్యత కలుగుతుందో, అటువంటి రామభక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహానుభావులు ఈ ముగ్గురు కూడా. ఎవరండి? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. పేరులో రాజు, సూర్యచంద్రులు ఇళ్లల్లో ఉన్నారు వాళ్ళ కొంపల్లో. అసలు దరిద్రం ఏదో వాళ్లే అనుభవించారు, నిజమైన సుఖాన్ని కూడా వాళ్లే పొందారు. అందుకనే త్యాగయ్య గారు అందరినీ మహానుభావులల్లా, మనం ఎందరో మహానుభావులు కాదు, ఆయన అనటంలోనే అనుమానంగా క్వశ్చన్గా అడిగారు, ఎవరన్నా ఉన్నారా? ఎందరో అలాంటి వారెందరో, నేననుకున్న వారెందరో. అందరూ ఒప్పుకోవాలి. ఆయన తెలుగులో ఇది ఉంది, తెలుగు మాస్టర్ ఇంట్లో వెడ్డింగ్ అయితే విందు అని ఆడవచ్చుగా, వాడేదో వెరైటీగా ఉంటుందని వివాహ తద్దినంబే భోజనాలు అన్నట్టు. నాకు అసలు అర్థం కాలే, ఏంటి వీళ్ళింటో రెండు ఒకరోజు చేస్తారా? ప్రాచీన వీధి సవ్యం ఎట్లా పాసిబుల్? అంత తెలుగు అక్కడ ఎందుకురా ఏడవటం? తెలుగులో ఇదే ఇబ్బంది అండి. దొంగతనం చేసిన వాడిని జడ్జి గారు బోన్లో నిల్చోబెడతారు, భగవద్గీత మన నెత్తన పెట్టిస్తాడు బెంచుకు మాస్తా. దేవుని ఎదుటి ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. వాడు రాత్రి నిద్దట్లో కూడా అది చెప్తూ ఉంటాడు. ఈ విట్నెస్ బాక్స్లో కూర్చున్నవాడు చూడండి, చిన్న చిన్న ఆ మాట నొక్కటం అంటారు, ధ్వని భేదము అంటారు తెలుగులో. దేవుని ఎదుటి ప్రమాణం చేసి జనరల్ ఆయన చెప్పింది ఏంటి? అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. వీడేం చెప్తాడు? అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. చిన్న నొక్కు. త్యాగయ్య గారు ఇట్లాంటి ప్రసక్తితో చెప్పిందే అది. అందరినీ ఆయన మహానుభావులల్లా, ఆయన మనస్సులో
వాళ్ళకు స్థానం ఉంది. ఆ స్థానంలో ఉన్నవాళ్లే చెప్పారు. ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరు అన్నారు? పరమ భాగవతము నివరసి విభాగర సనక పురుష కనక కశిపు సుత నారద పవన సోను బాలచంద్రధర సుత సరోజ భవభూసురవరులు పరమ పావనులు కనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కాగయందరు. చాలా క్లియర్గా చెప్పాడు. వాళ్ళు ఎవరు అన్నారు? పరమ పావనులు. వాళ్ళకేమిటి అసెట్టు? ఘనులు శాశ్వతులు. ఎందులో? కమల భవ సుఖము, బ్రహ్మానంద సుఖము సదా అనుభవులు కాగయందరో. మన వాళ్ళు సదానుభవులు గాకయంద. వీళ్ళకి అదే కాబట్టి ఆ కాగా స్థానంలో గా పెట్టి పాడుతున్నారు. వీళ్ళు కాదు కాబట్టి. అటువంటి మహానుభావుల్లో భాగవతాన్ని ఆంధ్రీకరించాడు పోతరాజు. ఆయన చరిత్ర ఇక్కడ అంతా సాహితీ పిపాసకులు ఉన్నారు కాబట్టి అదే చెప్పుకోవటం. అందులో అనంతలక్ష్మి గారు ఉన్నప్పుడు అదే చెప్పాలి. ఆ పోతన చరిత్ర వీలైనంత వరకు ఏదో 3 గంటలు చెప్తాను అనుకోవాకండి. ఎడిటింగు ఎనలైజింగు నా చేతిలోనే ఉంది. మీరు ఎన్నింటికి ఇచ్చినా నాకు 45 నిమిషాలకి క్లాస్ ఆపటం అలవాటు. అది మీరేం ఇబ్బంది పడద్దు. అటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభావుడు భక్త పోతన, బమ్మెర పోతన. పోతన బాల్యం వరకు చెప్పుకుందాం. ఎందుకంటే భాగవత ఆంధ్రీకరణకు నాందీ స్థానం అదే. అటువంటి చరిత్ర చాలా విశేషంగా ఉంటుంది. ఒకనాటి మధ్యాహ్న సమయమున, ఒకనాటి మధ్యాహ్న సమయమున ఒంటి మీట చక్కని బాలుడో కండు మంచపై ఎక్కి ఉండే వేసవికాలం. మధ్యందిన మార్తాండు చండకిరణ రథారూఢుడై అంబరతలంలో ప్రయాణం చేస్తున్నాడు. అమ్మో, ఇంత బరువైన తెలుగు అయితే మేము తట్టుకోలేము. తెలుగు డైల్యూట్ అయితే అసలు బాగుండదు. తెలుగు అలాగే ఉండాలి. డైల్యూట్ అయితే తెగులు అవుతుంది. అంత ఇబ్బంది మనకొద్దు. ఇక మనం మిగలం. వేడిగా వాడిగా వడగాలి వీచి 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 కొడుతున్నది. సమస్త ప్రజలు ఆ తీవ్ర గ్రీష్మ తాపానికి అల్లాడిపోతున్నారు. వడగాలికి ప్రకృతి అంతా కూడా అల్లాడిపోతూ ఉన్నది. అలాంటి మంచి ఎండాకాలంలో వీచి కొడుతున్న వేడివాడి వడగాలిలో ఓ జొన్న చేను మంచం మీద 11 ఏళ్ల పిల్లవాడు నించొని ఉన్నాడండి. ఎలా ఉన్నాడండి ఆ పిల్లవాడు? లేత తమలపాకు తొడిమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంది వాడి శరీరం. నిలిచి కాస్తున్న ఎండకు వీచి వీచి కొడుతున్న వాడి వేడి వడగాలికి వాడి శరీరం కమిలిపోయింది, కందిపోయింది. అంత ఎండలో మంచం మీద ఏం చేస్తున్నాడండి? వడగాలి చెవిలోకి తగలకుండా తుండుగుడ్డ అడ్డం కట్టుకొని చేతిలో ఒడిసెల రాళ్ళు పట్టుకొని, పంట బాగా పండి ఉన్నది, జొన్న పంట. పక్షులు పంటని నాశనం చేస్తాయని వెనకట్లో ఒడిసెల రాళ్ళని ఉండేవి, అది విసురుతూ ఉండేవాళ్ళు. ఆ ఒడిసెల రాళ్ళు విసురుతూ హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ 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 అంటూ భగవన్నామం చేస్తూ ఒడిసెలు విసురుతున్నాడండి. ఇందుకు కదూ హరికథకి జనం పడిపోయింది. వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పేవాడు క్యాలీఫ్లవర్లు పెడతాడంటే హౌ ఇట్ ఈజ్ అప్లికబుల్ మనకు వెంటనే వస్తుంది అనుమానం. పక్షులకు ఏమన్నా భాష తెలుసా అంటే ఎగిరిపోతాయి కదా. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాడు. ఏకక్రియా ద్వ్యర్థకరీ బభూవ అని మహాత్ములు ఒక పనితో బహుళ ప్రయోజనాలు ఆలోచిస్తారు. అందుకనే దృష్టిని బట్టి సృష్టి కనపడుతుంది. లోపం సృష్టిలో లేదురా, నీ దృష్టిలో ఉంది. దృష్టి మార్చుకో, విషయం తెలుస్తుంది. అయ్యా, భగవన్నామం ఎందుకు చేస్తున్నాడు? ఆ పక్షులు ఎలాగైనా వెళ్ళిపోతాయి. ఈ లోపల ఉన్న పక్షి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు.
అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. నాయన, ఈ లోపల ఉన్న చిలక ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదురా, అందుకని ఇది ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. ఆ ఎగిరిపోయే విషయాన్ని మనస్సులో పెట్టుకొని భగవంతుణ్ణి సదా ఆశ్రయించు. అందుకనే ముఖం అంటే ఏమిటన్నారు, ఈ మొత్తం ముఖం కాదు. ఇది 10 రూపాయలు మీరు చదివిస్తే ఇంత అవుతుందంటే ఇప్పుడు చదివించమని కాదు, మీ ఛార్జీలు మీరో పెట్టుకెళ్ళండి ఇంత అవుతుంది. ముఖం అంటే ఏమిటన్నారు, భగవన్నామం చేసే నాలుకని కలిగి ఉండటమే ముఖము అని చెప్పారు. అసలు ఆ నాలిక దాని దుంపదేగా 2.5 అంగుళాలు, అది ఉండి చచ్చిందే అంత. 2.5 అంగుళాలున్న నాలుక 6 అడుగుల బాడీని ట్యూన్ చేస్తూ ఉంటుంది. అసలు 6 అడుగుల శరీరానికి 5.5 అడుగుల నాలిక ఉందనుకోండి, వాడు భుజాన్ని వేసుకో తిరుగుతాడు. ఇప్పటికే చచ్చిపోతున్నారు కొంపలు ముంచలేక. దిక్కుమాలిన బతుకు 2 నిమిషాలకు ఏమవుతుందో తెలియదు. వెళుతూ వెళుతూ తట్టుకుపడి లేడమ్మా అనిపించుకుంటున్నాం. అట్లాంటి అనిశ్చితమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ మానవులు విషయవాంఛ వాసనలోంచి బయటపట్టలేదు అని చెప్తారు వివేక చూడామణిలో. భగవన్నామం ఎందుకు చెయ్యాలి అంటే ఆ లోపల ఉన్న చిలక ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు కాబట్టి ఎగిరిపోయేటప్పుడు భగవన్నామంతో ఎగిరిపోవాలి. అది భగవన్నామం చేస్తున్నాడు, పక్షులు వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాంటి మంచి ఎండాకాలంలో ఆ పిల్లవాడికి మంచువాన కురిసినట్లుగా భగవన్నామం వినపడ్డదండి. పిల్లల్ని కంటాం, వాళ్ళ యోగ్యతల్ని మనం కనలేం. ఆ యోగ్యత భగవంతుడు ఇవ్వాలి వాళ్ళకి. చాలా ఆనందపడ్డాడు. ఒక్క దూకు దూకాడు మంచం మీద నుంచి. మోకాళ్ళు పట్టు తప్పి ఇసుక పొరలోకి దిగబడ్డాయి. కొంచెం ఆ పైన మోకాళ్ళ మీద పొట్టు లేచింది, కొంచెం రక్తం చిప్పిల్లింది. అయినప్పటికీ దూరంగా వినపడుతున్న భగవన్నామం ముందు వాడికి భౌతిక బాధ పెద్దదనిపించలేదండి. ఎందుకు అన్నారు, భగవన్నామము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము. శరీరానికి కలిగేటువంటి బాధని వ్యాధి అన్నారు, మనస్సుకు కలిగే బాధని ఆధి అన్నారు. ఈ ఆధి వ్యాధులకి మంచి జనరల్ ఫిజిషియన్ ఎవరన్నారు, భగవంతుడు ఒక్కడే, మిగతా ఎవరూ లేరు. జనరల్ మెడిసిన్ ఆయనే. సర్జరీ డిపార్ట్మెంటు నరసింహస్వామి వారు. కాబట్టి జనరల్ మెడిసిన్ కావాలంటే విశ్వేశ్వరుడు, సర్జరీ కావాలంటే నృసింహేశ్వరుడు. ఆయనకు చూడండి, వితౌట్ ఎనీ వెపన్స్, సీజరు, ఆపరేషను, థియేటర్ లేకుండా శుభ్రంగా విశ్వం అనేటువంటి శరీరంలో పుట్టిన హిరణ్యకశిపుడు అనేటువంటి దుష్టాంగాన్ని గోళ్ళు అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో చేసేసి మిగతా బాడీని అంతా క్లియర్ చేశాడు. ఆయన తర్వాతే వచ్చింది సర్జరీ డిపార్ట్మెంట్, అంతవరకు లేదు. జనరల్ ఫిజిషియన్ పరమేశ్వరుడు. అందుకనే ఈ 2 పోగొడతాడు ఆయన, భవవైద్యుడు అన్నారు. దూరంగా భగవన్నామం వినపడుతుంటే ఈ పిల్లవాడ వైపు పరిగెడుతున్నాడండి. 11 ఏళ్ళండి వాడికి వయస్సు. అంటే సంస్కారానికి వయస్సుతో సంబంధం లేదు, మనస్సుతోనే ఉంటుంది. క్రమేణా దగ్గర అవుతున్నది ఆ భగవన్నామం. ఏమంటున్నారో మనం కూడా విందాం. అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. అగణిత గుణగ్రామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. నగధర ఘనశ్యామ నతజన పూత సోమ అఘకరణ సర్వసమ అసుర మండల భీమ గోవింద చటయ పరమానంద అమృతమిక శ్రీనంద తనయ బహు యోగీంద్ర సుర వినూత. जय बोलो भगवान प्रभु की, राजा रामचंद्र महाराज की. ఈ కృష్ణలీలా తరంగిణి అని ఓ మహానుభావుడు ఆసువుగా కీర్తించినటువంటి అనర్ఘ రత్నాలండి ఇవి. మంగళగిరి దగ్గర కాజా అనేటువంటి గ్రామంలో పుట్టాడు ఆ మహానుభావుడు. తల్లా వజ్జుల గోవింద శాస్త్రి. 11 ఏళ్లకి పెళ్ళయింది ఆ పిల్లాడికి. పిల్ల వయస్సు ఎంత అన్నారు, 7 ఏళ్ళు. ఆవిడ పేరేమిటి అన్నారు, ఆవిడ పేరు అచ్చమ్మ గారు అన్నారు.
అత్తగారు ఊరు ఏదన్నారు? కృష్ణా జిల్లా నూజివీడి దగ్గర ముక్త్యాల. పెళ్ళైన 16 రోజుల్లోపు అత్తవారింటికి పండక్కి వెళ్తున్నట్టు అల్లుడు. నది దాటాలి, ముక్త్యాల వెళ్ళాలంటే. పడవ నదీ మధ్యంలోకి వచ్చేటప్పటికల్లా ఆ పడవ 2 ముక్కలైందిట నదీ ప్రవాహానికి. సహజంగా నాబోటి వాడైతే ఏమంటాడు? ముహూర్తం పెట్టిన పురోహితుడు ఎక్కడున్నారో పట్టుకురండి, నాతో పాటు వాడు కూడా కావాలి. ఆ పిల్లవాడు మహాభక్తుడు, భాగవతోత్తముడండి. 16 రోజుల పండగలోపు శరీరం వదిలివేస్తున్నామంటే 11 ఏళ్లకి 90 ఏళ్ళు వచ్చినా మనకి ఇంకా యావ చావలేదు. ఎవరినన్నా అడగండి, ఇంత ఇబ్బంది పడుతున్నావుగా ఏమనిపిస్తున్నది అంటే వాడి ఫస్ట్ డైలాగ్, ఇంకా 4 ఏళ్ళు బతకాలే. ఇప్పటిదాకా ఎందుకురా? వ్యసనం అలా అనిపిస్తుంది. మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పారు. అది అవసరం లేదు చాలామందికి. ఎందుకు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ అవన్నీ దొరకవుగా. ఒకవేళ పైన కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి డూప్లెక్స్ టైప్ ఇంతకే ఇస్తామంటే చాలా ముందుగా వెళ్ళిపోతాం, ముందే రిజర్వేషన్ చేయించుకుంటాం. ఎందుకంటే ఇది వదిలేస్తే ఈ ఉపాధితో ఉన్నటువంటి అదృష్టం అంతా పోతుందన్న భయం చేత మానవులు మరణాన్ని ఒప్పుకోరు అని చెప్పారు యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు. 11 ఏళ్ల పిల్లవాడు ప్రాణం పోతుందని తెలిసి సన్యస్తమయ్యా ఆత్మ సన్యాస స్వీకరణం చేశాడండి. పెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చిపోయినవాడు సన్యాసి అవుతాడు, సన్యాసి కాలేడు. సన్యాసి అంటే అందరినీ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. నీళ్లల్లో పడవ, పడవలో నీళ్లు. అందరూ సన్యాసులు కాలేరు. అయ్యా సన్యస్తమయ్యా ఆత్మ సన్యాస స్వీకరణం చేశాడు 11 ఏళ్ల పిల్లవాడు. భగవంతుడు లీల ఎలా ఉంటుందంటే వెంటనే ఒక సరంగ్ వచ్చి ఈ పిల్లవాడి జబ్బ పట్టుకొని తన పడవలోకి ఎక్కించుకొని ముక్త్యాలు తీసుకెళ్ళి ఒడ్డు మీద వదిలేశాడు. నేనైతే చచ్చిపోయేటప్పుడు గల కాషాయం ఇప్పుడు ప్రస్తుతానికి అది పోస్ట్ పోన్ చేద్దాం, ఇది కంటిన్యూ చేద్దాం, ఇలా ఉండరు. ఆత్మ సంయమన భావంతోనే ఆ పిల్లవాడు అత్తగారింటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే వాళ్ళు ఎదురు చూస్తుంటారు, మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. వాకిట్లోనే నిలబడి ఉన్నట్టండి. ఆ పిల్లాడి భార్య 7 ఏళ్ళు అచ్చమ్మ గారు, ఆవిడ గట్టు మీద కూర్చొని గిల్లాలు ఆడుకుంటూ ఉన్నది. మనం అదృష్టవంతులం, సంధియుగంలో అది చూసాం ఇది చూసాం. ఇప్పుడు పిల్లలు సెల్లు తప్ప ఏం చూడలేరు. వాళ్ళ దౌర్భాగ్యం, మన అదృష్టం. ఆ పిల్ల గిల్లాలు ఆడుకుంటున్నదట, అచ్చనకాయలు అనేవాళ్ళు. అత్తగారు చూసి, నాయనా లోపలరా, స్నానం చేయి, మడి కొట్టుకో అందిట. గిల్లాలు ఆడుతున్న పిల్ల, అమ్మా నీకేమన్నా బుద్ధి ఉందా, సన్యసించిన వాడిని మడిగట్టుకోమంటారేమిటి అని అడిగిందిటండి. నోరు మొయ్ అందిట తల్లి. నేను మొయ్యటం కాదు, ఆయన నోరు తెరవమను, అవునో కాదో నిజం చెప్పమను. నదీ మధ్యంలో ఆయనకి మాత్రమే చేసినటువంటి సంగతి అమ్మాయికి ఎలా తెలిసింది? తెలుస్తుంది. ఇకనే భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నారు? 63 అంకెలాగా ఉండాలి. 6 3ని చూస్తుండాలి, 3 6ని చూస్తుండాలి. దిక్కుమాలిన కాపురాలు ఎట్టా చస్తాయి అన్నారు? 36 లాగా చస్తుంది. 3 ఇటు ఉంటుంది, 6 అటు ఉంటుంది. అనవసరంగా నిన్ను చేసుకున్నాను, అభిషేక్ బచ్చన్ వచ్చాను నన్ను చూసుకోవటానికి, తలుపు తీసేటప్పటికల్లా నువ్వు తగిలావు. వాడికి కడుపులో కాలిపోతుంది, ఎన్నాళ్ళ నుంచో మంట 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 మంట. ఒక్కసారి ఎక్స్పోజ్ అవుతాడు వాడు కూడా. నేను కూడా అనుకున్నాను, ఐశ్వర్యరాయ్ కనపడ్డది, తలుపు తీస్తే కల్పనారాయ్ తగిలింది, ఏం చేస్తాం? జీవితం ఎంత విశేషం అంటే అందిన వస్తువు మీద అభిప్రాయం ఉండదు, కోరుకున్న వస్తువు అందదు. ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియాతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. హైదరాబాదులో అయితే సగం జీవితం కారులో రోడ్ల మీదే గడిచిపోతుంది, అనుమానమే లేదు, ఇంక దిగులు లేదు. అయ్యా 7 ఏళ్ల పిల్లకి తెలిసిందండి అది దాంపత్యం అంటే. నిజమే చెప్పాడు. భార్యని 7 ఏళ్లకే వదిలేశారు ఆయన. వదిలేసి క్రమసన్యాస స్వీకరణం చేసి నారాయణ తీర్థులు అనేటువంటి ఆశ్రమ నామాన్ని పొంది కృష్ణలీలా తరంగిణి అనేటువంటి అద్భుతమైనటువంటి సంస్కృత ప్రయోగాన్ని ఆయన పాడుతూ ఉంటే పరమాత్మ ఆడేవాటండి. అది విశేషం. వాళ్ళు దేవుడి దగ్గర కచేరీలు, ఎక్కడ ఆస్థానాల్లో కచేరీలు చేయలేరు, భారతరత్నాలు పద్మవిభూషణలు పొందలా. వాళ్ళు భగవంతుడి ముందే పాడారు. వాళ్ళ పాట భగవంతుడు విన్నాడు, మన పాట భగవంతుడు తప్ప అందరూ వింటున్నారు, అదే తేడా. ఆయనకి 2 శిష్యులండి నారాయణ తీర్థుల వారికి.
కూచిపూడి నాట్యానికి మూల పురుషులైన సిద్ధేంద్ర యోగి గారు, త్యాగరాజస్వామి వారి పరమ గురువులైనటువంటి సొంఠి వెంకట సుబ్బయ్య గారు. సొంఠి వెంకట సుబ్బయ్య గారి కుమారుడే సొంఠి వెంకటరమణయ్య గారు. వెంకటరమణయ్య గారి శిష్యులే త్యాగయ్య గారు. ఈ ఇద్దరూ నారాయణ తీర్థుల వారి శిష్యులు. ఆయన రచించారు కృష్ణలీలా తరంగిణిని. పరిపంధి గణదళన పాలితాఖిల భువన సరస నారాయణ తీర్థ సత్యఫలదాన గోవింద ఘటయ. పిల్లవాడు గబగబ గబగబ ఎదురు వెళ్ళిపోయినాడు. మలమల మలమల మాడిపోతున్నది ఇసక పర్ర. ఆ ఇసక పర్రను కూడా వాళ్ళు లెక్క చేయకుండా తలకి అడ్డగుడ్డ కట్టుకున్నాడుగా, ఆ గుడ్డని అడుగుకు బిగించుకొని దండవత్తు ప్రణామం చేశాడండి. అంత ఎర్రటి ఎండలో సన్యాసి వచ్చేవాడు. చిదానంద యోగి అని ఒక సన్యాసి ఆ మార్గంలో వస్తున్నాడు. దండవత్తు ప్రణామం చేశాడు. న కర్మణ ప్రజయాధన నత్యాగ నైకే అమృతత్వ మానసు. ఇలా సన్యాసులకి నమస్కరించాలి. నమస్కరించాడు. బాహు, ఎండ ఎక్కువగా ఉందండి, ఇంత ఎండలో మీరు ప్రయాణం చేయటం మంచిది కాదు, చల్లబడ్డ తర్వాత ప్రయాణం చేద్దురు కానీ అంతవరకు మా పొలంలోకి రండి, కాసేపు విశ్రమించండి, ఎవరు పిలుస్తారో అన్నారు. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత. అందుకనే అందరినీ పుత్రులు అనకూడదు. అందరికీ ఓపెన్ కామన్ కోడ్ ఏమిటంటే కొడుకు. పుత్రుడికి కొడుక్కి ఏమిటయ్యా? దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పుత్ర అండ్ కొడుక. పుత్రుడంటే ఎవరు అన్నారు? ఉన్నామ నరకంతో సహా 28 నరకాలు తల్లిదండ్రులకి తప్పించేవాడు పుత్రుడు. మరి కొడుకు అంటేనో 70 mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో చూపించేవాడు కొడుకు. నాన్న సోమవారం కుంభీపాకం, అవును నాన్న. మంగళవారం సూకరముఖం, అవును నాన్న. బుధవారం అసిపత్రం, అవును నాన్న. ఇక వారాలు లేవు ఆపు నాన్న అనేంతవరకు తండ్రికి చూపిస్తూనే ఉంటారు. తప్పించేవాడు పుత్రుడు, చూపించేవాడు కొడుకు. అందరినీ పుత్రశబ్దంతో పిలవకూడదండోయ్. అందుకనే సుమతి శతకర్త కూడా పుత్రోత్సాహము తండ్రికి అన్నాడు, కానీ కొడుకోత్సాహం అలా ఆయనకి తెలుసు వీడికి ఆ క్వాలిటీ లేదని. నిజమైన పుత్రులు వాళ్లే. ఎండలో పడ్డాడండి ఆ పిల్లవాడు. స్వామివారికి నమస్కారం చేసి, అయ్యా రండి రండి స్వామి, మీరాకకు ఆటంకమేమి, రండి రండి స్వామి, మీరాకకు ఆటంకమేమి, మంచ కింద కూర్చుండు మార్గాయాసముదిరు, రండి రండి స్వామి, అయ్యా రండి రండి స్వామి, లోనికి రండి రండి స్వామి. చేలో దోస పళ్ళు, మా గుంటవి మంచి నీళ్లు, మా చేలో మరి దాహం పుచ్చుకొనుడు, మమ్మిల ధన్యుల చేయుడు, రండి రండి స్వామి. అయ్యా లోపల రండి, కాసేపు మా మంచ కింద కూర్చోండి, ఇలా లోపలికి రండి అంటూ సవినయంగా స్వామివారిని లోపలికి ఆహ్వానిస్తే వీడి పూర్వజన్మ సంస్కారానికి సంతసించినటువంటి సంయమివరుడు ఆ పిల్లవాడి భుజం మీద చేసి ఆ జొన్న పంటలోకి అడుగుపెట్టాడు. అలా తలెత్తి చూశాడు స్వామివారు. 3 పంటలు విరగబండి కనపడుతూ ఉన్నాయి ఆయన కళ్ళకి. నిండుగా మెండుగా దండిగా కంకులతో విరగబండిన జొన్న పంట, ఆకు కూడా కనపడకుండా విరగపాండినటువంటి దోస పంట. ఈ రెండిటికంటే గొప్పగా పిల్లవాడి మనస్సులో ప్రకాశిస్తున్న భక్తి పంట. అది చూచాడు స్వామివారు. ఆనందంగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ మంచ కిందకి తీసుకువెళ్ళారు. దూరంగా గడ్డి మేట ఉంటే అంత గడ్డి తీసుకొచ్చి ఆ మంచ కింద పరిచాడు. తను నడుముకి అడ్డంగా కట్టుకున్న ఉత్తరీయాన్ని తీసి ఆ గడ్డి మేట మీద పరిచాడు. కాయర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ పరుపు ఒకటి తయారు చేశాడు. అందుకనే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. వచ్చిన వాడికి పంచభక్ష్యాలు పెట్టక్కర్లా, నవ్వుతూ పచ్చడి మెతుకులు పెట్టినా వాడి కడుపు నిండుతుంది. ఇప్పుడు అది ఏ బాధ లేదుగా, పచ్చడి మెతుకుల దాకా అక్కర్లా. 2 వస్తే వెంటనే స్విగ్గీకో జొమాటోకో టమాటాకో ఈ దెబ్బతో వాడి దెబ్బట్ట. వాడే 3 రోజులనో 4 రోజుల నాడో చేసింది మళ్ళీ ఓవెన్లో తీసుకెళ్ళి బాగా చక్కగా చేసి వేడివేడిగా పొగలు. వాడేమన్నా మన మేనత్త కొడుక మేనమామ అల్లుడా?
మా గురువుగారు చెప్పేవాడు 5 స్టార్ హోటల్కి ఎప్పుడూ పోకూడదురా అనేవాడు. ఎందుకు గురువుగారు అనేవాడిని. చీకట్లో పెడతారు, బిల్లు ఇచ్చేటప్పుడు చుక్కలు చూపిస్తారా, అక్కడికి పోకూడదు నాయన. అంతేగా గుడ్డి లైట్లలో అన్నం పెడతారు, వాళ్ళు ఏం పెట్టారో, ఎప్పటిది పెట్టారో, ఎట్లా పెట్టారో, బిల్లు ఇచ్చేటప్పుడు చుక్కలు కనపడతాయి. అందుకే 5 స్టార్ అని పేరు దాన్ని. వాకిట్లోకి వచ్చినటువంటి వాడికి ఎదురు వెళ్ళి నవ్వుతూ పచ్చడి మెతుకులతో అన్నం పెట్టినా చాలు, వాడు ఆనందంగా తింటాడు. పిల్లవాడు స్వామివారిని తీసుకొచ్చి ఆ మంచ కింద కూర్చోబెట్టి, అయ్యా స్వల్పంగా ఏదైనా పలాహారం చేస్తారా అని అడిగారు. మనం అల్పాహారం అల్పాహారం అంటుంటాం. ఈ మాట అనకూడదు, అల్పాహారం అనకూడదు. తినటంలో నువ్వు అల్పుడవి కానీ ఆహారం అల్పం కాదు. అందుకనే దాన్ని ఫలాహారం అనమన్నారు. టిఫిన్ చేస్తారా, ఒక మాటతో సరిపోతుంది. అల్పాహారం అని ఎప్పుడూ అనకూడదట. ఫలాహారం చేస్తారా, ఏమైనా పుచ్చుకుంటారా, ఎండనబడి వచ్చారు అన్నాడు. స్వామివారు అన్నారు, నువ్వేదో అంత జొన్న సంకటి, ఓ ఉల్లిపాయ, ఓ పచ్చిమిరపకాయ తెచ్చుకొని ఉంటావురా, అది కాస్త నాకు పెడితే నీకు ఏకాదశే కదా అన్నారు. ఈ పిల్లవాడు అన్నారు, లేదు లేదండి, మీకు అభ్యంతరం లేకపోతే, మీకు మొహమాటం లేకపోతే, మా చేలో దోస పళ్ళు, మా గుంటవి మంచి నీళ్ళు. దోసపండు పచ్చిగా ఉన్నా తినలేం, పండిపోయినా తినలేం. దానికి ఓ పేరుంది, అరమగ్గిన దోసపండు అని. ఎంత పండితే తినటానికి బాగుండాలో అంత పండు ఉండాలి. ఈ ఎకరం జొన్న చేను మాదే బాబు, అరెకరం దోస చేను వేసాం, అరమగ్గిన దోసపళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో దొరువుల వ్యవసాయం చేస్తారు, భూమిని తవ్వి అక్కడే నీళ్ళు వస్తాయి. ఆ పేరేమిటి అన్నారు, ఒక్కరాయి, ఒరుగల్లు, ఏకశిల, వరంగల్లు, ఇన్ని పేర్లు ఉన్నాయి. తమిళంలో ఒరుగల్లు అంటారు, సంస్కృతంలో ఏకశిల అంటారు, నాటు తెలుగులో ఒక్కరాయి అంటారు. అచ్చ తెలుగు అనకూడదన్నారు నారాయణదాస్ గారు, నాటు తెలుగు అనమన్నారు. నాటు తెలుగులో ఆయన ఒక కథే రాశారు, గౌరప్ప పెళ్ళి అని. దాని ఆశీర్వచనం కూడా నాటుగానే ఇచ్చారు, బాగా ఘాటుగా. నీ అమ్మను, నీ అక్కను, నీ ఆలి, ఏయ్ సరేరా కిందకి రా అన్నట్టు విన్నవాడు. రే వినరా, మొత్తం ఎందుకు తొందరపడతావు. ఆశీర్వచనం కూడా అండి అంటే నారాయణదాస్ గారు పుంభావ సరస్వతి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అడిగారట, మీరు దేవతలా అని. అవును అని చెప్పారు సమాధానం. ఎవరు చెప్తారండి, ఆయనే చెప్తారు. ఓకే, అహం బ్రహ్మాస్మి పెదవుల మీద ఉంది చాలామందికి, అనుభవంలోకి వచ్చింది ఏ కొద్ది మందికో. ఆయన నాటు తెలుగులో చెప్పారు, నీ అమ్మను, నీ అక్కను, నీ ఆలిని, నిన్ను మరియు నీ బంధువులను మాయమ్మ అయిన మారెమ చల్లగా కాపాడుగాక చచ్చేదాకా. ఇది ఆశీర్వచనం. మరి ఆయనకే చెల్లింది. ఆయన డిక్షనరీ రాశారు. ఈ టార్చ్ లైట్ ఉండేదే, ఈ టార్చ్ లైట్ని నాటు తెలుగులో ఏమంటారు అన్నట్ట, పిసుకుడు దివ్యరా అన్నారు. అంతేగా, పిసికితే వెలుగుతుందిగా. శ్రీరాగానికి నారాయణదాస్ గారు పెట్టిన పేరు కలిమి రవళి. కేదారగౌళకి నారాయణదాస్ గారు పెట్టింది పొలము గౌరు. మహానుభావుడు తారకమని ఒక సంస్కృత గ్రంథం రాశారండి, దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అని. ఇప్పటికి మహామహోపాధ్యాయులంతా పుస్తకానికి పూజ చేసి దండం పెట్టి దీని గురించి తెనిగించేట గట్స్ మాకు లేవని చెప్పేశారు. అటువంటి మహానుభావుడు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారికి ఇన్ని బావా అనుకునేవారు. వెంకటశాస్త్రి గారు అన్నట్టు నారాయణదాస్ గారితో, బావా నువ్వు హరికథలో ఉన్నావు కాబట్టి మేము బతికానరా, అదే సాహిత్యం వైపు తిరిగితే సరిగ్గా మానెత్తినే వేసేవాడివి కాలు, నీకు దండం బావా అని చెప్పారు. అటువంటి పుంభావ సరస్వతి మూర్తి అండి నారాయణదాస్ గారు అంటే. చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు చెప్పారు, దాసు నారాయణునకు నీ తండు, వీని దాసులు ఎల్లెడలగా హరిదాసులెల్లా అని కీర్తించారు. అట్లాంటి మహానుభావుడు మన భూతోన మళ్ళా పుట్టరు, మళ్ళా పుడతారా అని అడిగారట. మళ్ళా పుట్టేట్టుగా ఉంటే నారాయణదాస్ ఎందుకు పుడతాడు అని అడిగారటండి. అంటే చరిత్ర సృష్టిస్తామంటారే, మన తెలుగు సినిమా హీరోలు కాదు, 100 మందిని కొట్టినా వాడి కాలరు మాయేది. ఏం దరిద్రము. హీరో దొంగ అయితే చట్టానికి కళ్ళు లేవా, హీరో పోలీస్ అయితే చట్టానికి 1000 కళ్ళా, చూసేవాడికి బుద్ధి లేదా, మనం చూస్తూ ఉంటాం. ఇది మన దరిద్రం. కొంచెం అది ఉపయోగించాం ఉంటే కదా ఉపయోగించడానికి అనేవాళ్ళు. ఎన్ని అండి, ఎటువంటి వాళ్ళని మనం పోగొట్టుకున్నాం. రత్నాలు పోగొట్టుకొని గాజు ముక్కల కోసం ఏడుస్తున్నాం. అయ్యా
నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం పావనగంగ, నా దేశం కరుణాంతరంగా అన్నటువంటి వివేకానందుడు ఎవరండి ఆయన? ఎక్కడైనా యాడ్ కంపెనీలో పనిచేస్తాడా అని అడుగుతాం. అట్లా తయారైంది. అడవులని రక్షించండిరా అనేదానికంటే అడవుల్ని కొట్టండిరా అన్నదానికి ఓటింగ్ ఎక్కువ అవుతున్నది. ఏం చేస్తాం? అట్లా ఉంది లోకంలో. అయ్యా రాజా రామచంద్ర భగవానికి అప్పుడప్పుడు మైల మాటలు విన్నప్పుడు ఎట్లా? ప్రతిసారి వెళ్ళి స్నానం చేయలేంగా, భగవన్నామంతో శుద్ధి అవ్వటమే. మీరు తింటాను అంటే మా చేలో దోసపళ్ళు ఉన్నాయండి, మా దొరువులు గుంటల వ్యవసాయం, కొద్ది గుంట తవ్వితే నీళ్ళు వస్తాయి, దాన్ని దొరువులు అనేవాళ్ళు. చెరువు పెద్దగా ఉంటుంది, దొరువు చిన్నదిగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయండి, మీకు అభ్యంతరం లేకపోతే తెచ్చి పెడతాను అన్నాడు. అయ్యో అదేమిట్రా, ఇంత భక్తి పరాకాష్ఠకు చెందినటువంటి భాగవతోత్తముడి చేతిలో అంత అన్నం తింటాను నాకు కూడా గొప్పేనాయనా, తప్పకుండా తీసుకురా అన్నారు. లేడి పిల్లలాగా ఎగిరి వెళ్ళి 2 దోసపళ్ళు తామరాకులు అన్ని నీళ్లు పట్టుకొచ్చాడు. ఆ 2 పళ్ళు తిన్నారు, ఈ దొన్నెలో నీళ్లు తాగారు. నిజంగా వాడు చెప్పిన దానికంటే ఇంకా గొప్పగా ఉన్నాయండి. స్వామివారు అలా కాసేపు రిలాక్స్డ్గా 2 చేతులు వెనక్కి పెట్టుకొని కూర్చున్నారు. ఈ పిల్లవాడు పాదాలు ఒత్తటం మొదలుపెట్టాడు, పాద సంవహన చేస్తున్నారు. అందుకనే హెల్దీ ఎన్విరాన్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంటు కోర్సులకు వెళితే రాదు, పరుసు ఖర్చు అయిపోతుంది. హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇళ్లల్లోనే తయారవ్వాలి. ఆ ఇంట్లో ఉన్న తల్లి సెల్లు చూడటం మానేసి మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, మొగుడు ఇంకా ఎన్నాళ్ళు, వంటలక్క, కార్తీక దీపం, మార్గశిర పిండం, ఇవన్నీ పక్కన పెట్టాలి. పెట్టి ఆ ఇంట్లో భారత భాగవత రామాయణాలు ఆ పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు అనంతలక్ష్మి గారు 75 ఇయర్స్కి అంతా అబౌవ్ 60 వాళ్ళే వచ్చారు, 16 వాళ్ళు ఎవరు రాలే. అబౌవ్ 60 వాళ్ళతో ఏం ప్రయోజనం లేదు, ఇవన్నీ షెడ్లకెళ్ళి నింజన్లు, ఏం లాభం లేదు. ఎగ్జిబిషన్ కమ్ సేల్, సెకండ్ కోటాలో అమ్మితే అమ్ముతాం, లేకపోతే మళ్ళీ లోపలికి వేసి షట్టర్ లాగుతాం. 16 నుంచి 30 లోపు వాళ్ళు వినాలి. వింటే ఇంకో శతాబ్దం బాగుపడుతుంది. ఇంకొక వివేకానందుడు, ఇంకో రమణ మహర్షి, ఇంకో రామకృష్ణ పరమహంస, ఇంకో భారతీ తీర్థ మహాస్వామి వారు అలాంటి వాళ్ళు ఉద్భవించి ఈ జాతికి మళ్ళా అంత జ్ఞాన భిక్ష పెడతారు. కాబట్టి మీ అందరికీ నా ప్రథమ రిక్వెస్ట్ ఏమిటంటే, ఈసారి మీరు హరికథకి వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకురండి. అంటే మీరు కూడా మానేయొద్దని అర్థం. ఈ లెసన్ మేమే తట్టుకోలేకపోతున్నాం, మా పిల్లలకి వాళ్ళే వినాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మనది మలి సంధ్యలో ఉన్నాం, వాళ్ళు తొలి సంధ్యలో ఉన్నారు. తొలి సంధ్యలో ఉన్న వాళ్ళని పైకి తెస్తే ఆ ఉషస్సు వెలుగు లోకానికి అర్థమవుతుంది. హర నమ పార్వతీపతయే. పిల్లవాడు పాద సంవహన చేస్తున్నాడండి, వాళ్ళ ఇంట్లో ఉంది ఆ సంస్కారం. అందుకనే దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే 4 సహజా గుణాః. కొన్ని విద్యలు జన్మాంతర సంస్కారం చేత కలగాలి, కలక్కపోయినా మనం కలిగించే ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసినా కలక్కపోతే వాడి కర్మను వదిలిపెట్టాలి. కొన్ని బై బర్త్ వస్తాయని చెప్పారు. స్వామివారు చాలా సంతోషించి వాడిని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. చాలరా నాయనా, నన్ను మరీ రుణగ్రస్తుని చేస్తున్నావు, చాలు నాయనా. ఎవరబ్బాయిరా, అసలు ఇంత ఎండలో ఎందుకున్నావురా, ఇక్కడ ఏం చేస్తున్నావు నాయనా, ఈ పొలం ఏమిటి, ఈ కాపలా ఏమిటి, ఎండ వాన గాలి నీకేం అనిపించట్లేదా, ఎవరబ్బాయివి అని అడిగాడు. ఆ పిల్లవాడు స్వామివారు తొడ మీద కూర్చుంటే స్వామివారు వాడి బంగారు బుగ్గలు అలా పుణుకుతున్నారండి. వాడి గడ్డం పట్టుకొని అట్లా అంటున్నాడు. 11 ఏళ్ల పిల్లవాడు ఎంత నావళీకంగా ఉన్నాడో, ఎంత నాజూగ్గా ఉన్నాడో. ఆ బాల్యం యొక్క ఛాయలు ఆ పిల్లవాడి ముఖంలో కనపడుతూ ఉన్నాయి. పిల్లవాడు లేచి నమస్కరించాడు. స్వామి, మా తండ్రి కేసన మంత్రి, వేదాంగపారంగతుడైన వాడు, తల్లి లక్కాంబ పేర్గన్నది దాన ధర్మాలయందు, పవనం పైన సేద్యమే జీవనంబు, ఈ క్షేత్రమునకు కాపుంచినారు మా నాన్నగారు, పేరు పోతన బమ్మెరవారమేము, పేరు పోతన.
అందుకనే హృదయమైంది పద్యం అన్నారు. పద్యం చదువుతుండగానే అర్థమైపోవాలట. పద్యం చదివి అర్థం చెప్పకూడదు. పద్యం చదివి అర్థం చెప్తే అప్పటి వరకు చెప్పింది అపార్థమని మీకు అన్వర్థం అవుతుంది. మా గురువుగారు ఒప్పుకునేవాడు, పద్యానికి అర్థం అవుతారా చవట అనేవారు. అయ్యా మేము చవట ముప్పాతికల మీరు చెప్పండి రాసుకుంటామని. అయినా ఆయన చెప్పేవారు కదా, అయ్యా మా తండ్రి పేరు కేసన్న, మా తల్లి పేరు లక్కమ్మ, నా పేరు పోతన్న, మా ఇంటి పేరు బమ్మెరవారు, ఈ పొలానికి మా నాన్నగారు పండింది కాబట్టి కాస్త కాపలా ఉండమన్నారండి. ఈ ప్రక్క దుక్కిటెడ్లు, ఆ ప్రక్క గడ్డివామి, ఈ వైపు దోస పంట, ఆ ప్రక్క చలమగుంట. ఇదేనండి మాకున్న పొలం, మాకున్న ఆస్తి. అందుకనే మనిషికి అలంకారం ఏమిటి అంటే, ఆకాశవాణి బాగా బతుకున్న రోజుల్లో మనం మంచి శ్లోకం వినేవాళ్ళం. వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. దీంతో సంస్కృత పరిచయం ఉండేది. మనిషికి అలంకారం వాక్కే అని చెప్పారు. కేయూరాణిన భూషయంతి పురుషాన్ని చెప్తారు. ఈ పిల్లవాడు మాట్లాడుతుంటే స్వామివారు మహదానంద పరవశుడైనాడండి. అందుకనే వాక్స్థానంలో మంచి గ్రహాలు కొలువు ఉండాలి అని చెప్తారు. అది ఎలా వస్తుంది అన్నారు, ఉపాసన వల్ల కుదురుతుంది అన్నారు. కొంతమందికి పిలవకుండానే పోట్లాట్లు వస్తూ ఉంటాయి. ఆ నాలుక మీద రాహువో శనో ఉండుంటారు. అందుకని పిలవకుండానే వస్తుంటాయి. మనం అన్ఎక్స్పెక్టెడ్గా 100 ఆర్టీసీ బస్సులు ఒకసారి వచ్చినట్టు. వీడి మాటకి చాలా సంతోషించారు. అవునా నాయనా, ఏమన్నా చదువుకున్నావా అని అడిగారు పిల్లవాడు కొంచెం సిగ్గుపడ్డాడు, మన భాషలో ఫంక్ అయినాడు. స్వామివారు అనుకున్నా, అయ్యో అనవసరంగా అడిగాను, వాడు ఫీల్ అవుతున్నాడు, అనవసరం అడగకుండా ఉండాల్సింది అని స్వామివారు వాడి భుజాన్ని చెయ్యేసి, అయ్యో పర్వాలేదు నాన్న, చదువుకోకపోవడం పెద్ద తప్పు కాదురా, నేను పొరపాటున అడిగాను, నువ్వేమనుకోవద్దు, ఏమనుకోవద్దు, అసలు ఏమన్నా చదివావా అన్నాడు. ఏదో కొద్దిగా చదువుకున్నానండి. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, అనవసరంగా వాడిని అడిగి అల్లరి పెట్టాను. కొద్దిగా చదివాడు వెంటనే నేను, పర్వాలేదు నాన్న, నువ్వు చదివింది ఆ కొద్దిగా ఏం చదివావో అదే పెద్దగా చెప్పు అన్నాడు. కడుపు నిండా మంచి భోజనం పెట్టావురా, కర్ణరసాయనం చేయవా, చెవికి కావద్దా, పర్వాలేదు నాన్న, నువ్వు ఏం చదివితే అదే పెద్దగా చెప్పు అన్నాడు. పిల్లవాడు ఏమీ చెప్పలే. స్వామివారు అనుకున్నాడు, నేను అడగనని చెప్పి వీడు చెప్పుంటాడు, ఇప్పుడు అడిగేటప్పటికల్లా ఇబ్బంది పడుతున్నాడు, అయినా చూద్దాం. అందుకనే ఎవరెవరి మనస్సుల్లో ఏమున్నదో వాళ్ళకే తెలుస్తుంది, ఎంతటి వాడికి తెలియదు. పర్వాలేదు చెప్పు నాన్న అన్నారు. తప్పదా స్వామి అన్నారు. లేదు తప్పదు, తప్పించుకోలేవు, చెప్పాల్సిందే అన్నారు. పిల్లవాడు వినయ దేవతకు ప్రతినిధిగా ప్రకాశిస్తున్నట్టండి. అది విద్య లక్షణం ఏమిటి అన్నారు. చిలుకల చేత, గోరువంకల చేత, కోకిలల చేత, తుమ్మెదల చేత, సీతాకోక చిలుకల చేత ఆవరింపబడి ఉన్నటువంటి మామిడి చెట్టు ఎప్పుడూ వంగే ఉంటుందిట. ఏమీ లేని తాడి చెట్టు ఆకాశానికి నిత్యం లేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. తల వంచుకున్నాడు. చెప్పు నాన్న అన్నాడు. అనర్ఘరత్నం చెప్తున్నాడండి. 11 ఏళ్ల పిల్లవాడు చెప్పినటువంటి సూక్తిది. పలికెడిది భాగవతం చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు, చేతులారంగ. స్వామివారు అలా ఆలోచిస్తున్నారు. ఏం చదివావురా అన్నాడు. అంటే ఈ పిల్లవాడు ఊరుకోవద్దు, ఏదో ఉత్తర రామచరిత్ర చదివానండి, ఏదో మేఘ సందేశం చదివాను, ఏదో అభిజ్ఞాన శాకుంతలం చదివాను అన్నాడు. రే చదివావా, చదివినట్టు నటిస్తున్నావా అన్నాడు. లేదండి చదివాను అన్నాడు. అయితే
అయితే నీకు వచ్చిన పద్యం ఏదో చెప్పన్నాడు ఆయన ఊహ ఏమిటంటే ఈ పిల్లవాడు రఘువంశం చెప్తే అశ్యుత్తరస్యాం దిశ దేవతాత్మ అంటాడు, కుమార సంభవం చెప్తే దక్షాల్లబ్ధ సముద్భవా తదనుతం త్యక్వాపతి ద్రోహిణం అంటాడు. ఆయన రిఫరెన్స్లు వెతుక్కుంటున్నాడు. ఏం చెప్తాడు? ఇంత పెద్ద పుస్తకాల పేరు చెప్పాడుగా. ఆయన కళ్ళు మూసుకుంటేటప్పటికల్లా చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగాదలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఉలిక్కిపడ్డాడు స్వామి. ఎవరా ఎక్కడిదిరా ఈ పద్యం, ఎక్కడిదిరా ఇంత మంచి మాటలు నాయన, నాకు 80 ఏళ్ళు వచ్చినాయిరా, నేను ఎక్కడా చదవలేదు, ఎక్కడా వెళ్ళలేదురా. మీ అమ్మ చెప్పిందా, మీ నాన్నగారు చెప్పారా, మీ పంతులు గారు చెప్పారా, ఎక్కడిది పట్టావురా? అబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి పద్యం చెప్పావురా నాయన, ఎంత మంచి పద్యం చెప్పావురా, నిజంగా సుశాచమే సుదినంచమే ఇదేరా నాయన అని ఆ పిల్లవాడిని పట్టుకొని ఊపేస్తున్నాడండి స్వామివారు. నేను ఎక్కడ వెతికినా నాకు దొరకలేదు. అసలు ఎక్కడ సంపాదించావు, ఎక్కడ చెప్పావు, ఎవరు చెప్పారు? పిల్లవాడు తట్టుకోలేకపోయినాడు ఆ ప్రవాహ వేగాన్ని. కొంచెం యువతలకు వచ్చి చేతులు జోడించి స్వామికి నమస్కరించి, అయ్యా మీ బోటి మహాత్ముల పాదసేవా భాగ్యం చేత నా బుద్ధికి దొరికినటువంటి పదాలు పాదరూపంలో నేనే పెట్టుకున్నానండి, ఇది నా పద్యమే అన్నాడు. సంస్కారం అలా ఉండేది వెనకట్లో. వాళ్ళ వస్తువు వాళ్ళది అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి కొంచెం సిగ్గు, బిడియం, లజ్జా, మొహమాటం ఉండేవి. ఈ మధ్య నేను ఒక చోట కథ చెప్తూ, వందే మాతరం, నా ముందు కూర్చున్న శ్రోత నాకంటే మహాజ్ఞాని. ఎవరు రాశారండి ఇది? ఆగస్టు 15 నాకు ఇవాళే వచ్చేసింది. వెంటనే నా డైలాగ్ ఏంటంటే, ఈ మధ్య నేనే రాస్తున్నా ఇట్లాంటివన్నీ. అంతే, ఒకళ్ళ వస్తువు మందని చెప్పుకోవడం ఒక ప్యాషన్ అయిపోయింది. స్వవిషయాన్ని కూడా వెల్లడి చేయడానికి వాళ్ళకేదో కొంచెం లజ్జ, సిగ్గు, బిడియం, మొహమాటం, అభిమానం, అవేవో మంచి వస్తువులు ఉండే వాళ్ళ దగ్గర. ఆశ్చర్యపోయినాడు. నువ్వే చెప్పా, నేనే రాసుకున్నాను. ఏది మరొక్కసారి చెప్పు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఇక్కడ అన్నీ బహువచనం చెప్పారు, మూడోది కూడా బహువచనమే చెప్పారు. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులకి సార్థకత అది. నోరు నవ్వంగ, ఈ దంతాలు, నాలుక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది బహువచనమే. హరికీర్తి నుడువడేని, దయయు సత్యం, ఇది బహువచనమే. లోనుగాదలు పడేని, మరి నాలుగో దాంట్లో కలుగనేటికి తల్లి కడుపు చేటు అనొచ్చు కదా, తల్లుల కడుపు చేటు. చేతులతో పరమేశ్వరుణ్ణి పూజించనివాడు, నోటితో భగవంతుణ్ణి కీర్తించనివాడు, దయా సత్యం లేకుండా జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డవాడు, కొన్ని వేల లక్షల తల్లుల కడుపులో పుట్టినప్పటికీ ఆ గర్భానికి చేటే. తల్లుల కడుపు చేటు అంటే వీడు వేస్ట్. అసలు ఇంతకు ముందు అనవసరం, ఇక పై అనవసరం. అది దాంట్లో వ్యాఖ్యానకారులు భాగవతంలో చెప్పింది. అందుకనే కాలవ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం అని చెప్పారు వ్యాసమహర్షుల వారు. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. వాడిని కౌగలించుకున్నాడు. ఒరే అబ్బాయి, ఇవాళ ఎంత అదృష్టం రా నాయన, అసలు నీ బోటి వాడిని చూడటం భగవంతుడు నాకు ఇచ్చిన మహదదృష్టం నాయన. ఉపనయనమైందా అని అడిగాడు. మా నాన్నగారు 7 ఏళ్లకే చేశారండి అన్నారు. అందుకనే ఉపనయనం విధి, నిత్యం. నిత్యం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పలా, చేయకపోతే పాపం వస్తుంది. మీరు గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారు, సాఫ్ట్వేర్లో చేస్తున్నారు, మీరు 9:50 కల్లా వెళ్ళి అక్కడ ఫింగర్ ప్రింట్ వెయ్యాలి అంతే.
వెయ్యగానే ఆ హెడ్ వచ్చేసి ఆహా 9:50 కల్లా వేసేసాం, దండ అందుకో, బొకే అందుకో అన్నాడు. మీరు 9:50 దాటితే మెమో ఇస్తాడు సీట్లోకి రాగానే, వై ఆర్ యు కమ్ సో లేట్ అని. నిత్యం చేస్తే పుణ్యం వస్తుందమ్మ చెప్పలా, చెయ్యకపోతే పాపం వస్తుంది. అందుకనే గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనీత, తల్లి గర్భంలో ఉన్న ఆ 9 నెలలు కూడా లెక్క పెట్టుకొని 7 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. క్షత్రియులకి 11 ఏళ్ళకి చెయ్యాలి, వైశ్యులకి 13 ఏళ్ళకి చెయ్యాలి. సకాల ఉపనీత సంస్కారం అన్నారు. అందుకే ఉపనయనం సంస్కారం, వివాహం మహోత్సవం. నువ్వు చెయ్యక్కర్లా, వాడే చేసుకొస్తాడు. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న. ఆహా, నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడు అయిందన్న డబల్ ధమాకా బంపర్ ఆఫర్, జస్ట్ 3 వీక్స్ బ్యాక్లే నాన్న. ఈ మధ్యనే అటు వెళ్ళి కూడా వచ్చేసాం, కొంపలోకి చావండి నాన్న. ఏమంటాడు, చస్తాడా? ఎంతమంది మొహాన పొద్దు పొడవట్లేదు? అందరి మొహాన పొద్దు పొడిచిన తర్వాతే మన కొంపలో పొద్దు పొడుస్తున్నది. సంస్కారం మనం చెయ్యాలి. అందుకనే నా గాయత్రియా పరం మంత్రం, చేసుకునేటువంటి యోగ్యత ఉన్నవాడు గాయత్రిని తప్ప ఇంకేమీ చేయాల్సిన పని లేదు. అది లేదండి మరి మేమేం చెయ్యాలి అన్నారు. ఎవరైనా సరే చక్కగా పొద్దున్నే 6 గంటలకల్లా లేచి స్నానం చేసి ఉతికిన బట్ట కొట్టుకొని గాయత్రి సహస్రం చేసుకోండి చాలు. గాయత్రి సహస్రనామ స్తోత్రం చేస్తే ఏమవుతుంది అన్నారు, శారీరకమైన రుగ్మతలన్నీ దూరం చేస్తాడు సూర్యభగవానుడు. శత్రు నిబర్హణం కలుగుతుంది, వర్చస్సు కలుగుతుంది ముఖానికి. సహస్ర గాయత్రి రోజు 3 కాలాల్లో చేయమన్నారు. అందుకనే 7 ఏళ్లకు ఉపనయనం చెయ్యాలి. 7 కుదరలేదండి, అవునా, అడ్జస్ట్మెంట్ ఉంది, సరే 17కి తగలబెట్టరా, 17కి అవ్వలేదండి, 27 కానివ్వరా, 27 అవ్వలేదండి, ముదరకుండా 37కి తగలబెట్టరా. వాడు అప్పుడు అవ్వలేదండి 67కు చెయ్యొచ్చు, ఇంకెందుకు అప్పుడు ఏడవనా. 67 ఏళ్లకి వాడికి ఉడుక్కు చేస్తే వాడు ఆశావాదిత్యో బ్రహ్మ అంటే 2 సంఖ కింద చేతులేసి వాణ్ణి తిప్పాలి. తగలైనా ఊసర క్షేత్రంలో విత్తనం పెట్టడం, ఎద్దుకు ఎదురు నడవటం, గాడిదకి వెనక నించోవటం, మూర్ఖుడితో వాదన చేయటం, అకాలంలో ఉపనయనం చేయటం ఇంత ఉపయోగాన్ని కలిగిస్తాయి అని చెప్పారు. అందుకనే ఇవి ఎప్పుడూ చేయకూడదు. సకాలోపనీత సంస్కారము అన్నారు. 7 ఏళ్లకే ఉపనయనం చేశారండి. మంచిది నాయనా, గాయత్రిని ఉపాసిస్తున్నావా అని అడిగారు స్వామివారు. అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి మంత్రోపదీక్షలు ఇవ్వకూడదు. మంత్రోపదీక్ష ఇస్తే ఏమవుతుంది అన్నారు, వాడు మధ్యలో వదిలేస్తాడు. ఆ వదిలేసిన వాడికి మంత్రం ఇచ్చిన నేరానికి ఇచ్చిన గురువుకి భగవంతుడు 28 నరకాలు కలిగిస్తాట. దౌర్భాగ్యుడా, వాడి టాలెంట్ నీకు తెలియకుండా ఇచ్చావా. అందుకని ఎవరికి పడితే వాడికి గురువు మంత్రోపదేశం చేయకూడదు. మానవులు పొందిన దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడు ఇచ్చేదాన్ని యోగము అంటారు. వీడ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయితేనే వాడిని పై క్లాస్కి ప్రమోట్ చేస్తారు. ఉపాసిస్తున్నానండి నాయనా, స్నానం చేసిరా, నీకు నేను మంత్రం ఇస్తాను అన్నారు. అట్లా గురువులకి దయ కలగాలి. వాళ్ళు మనల్ని చూస్తూనే మంత్రోపదేశం చేయాలి. మనం వాళ్ళ వెంటబడి చేయించుకోకూడదు. చేయించుకున్నా పర్వాలే, ఇప్పుడు వెంటబడితేనే చేస్తున్నారు. అప్పుడు యాక్సిడెంటల్గా చేసేవారు. స్నానం చేసిరా అన్నారు, చేసి వచ్చారు. ఒక మంత్రం కాదండి, 2 మంత్రాలు ఇచ్చారు ఆయన. అది ఏమిటా 2 మంత్రాలు? ఒకటేమన్నా పంచాక్షరి మంత్రోపదేశం చేశారు, నమశివాయ. మన భారతీయ విద్యా సంప్రదాయం ఎంత గొప్పది అంటే ఓం నమశివాయతో ప్రారంభం అవుతుందండి. ఓ నామః శివాయ సిద్ధన్నమః. మనకి 2 అక్షరాల మాటలు వచ్చేటప్పుడు మన ఇంట్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని చెప్పలా. డైరెక్టర్కి దోచి వాడు తీశాడు సినిమా. ఈశ్వరుడు అని చెప్పారు. ఏమిటి 4లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంటే, అమ్మ ధర్మ పురుషార్థానికి ప్రతీక, ఆవు అర్ధ పురుషార్థానికి ప్రతీక, ఇల్లు కామ్య పురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రతీక. ధర్మ అర్ధ కామ్య మోక్షాలు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకి రంగరించి పోశారండి. అది భారతీయ సనాతన ధార్మిక సంప్రదాయ వైభవం. అందులో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఇందులోనే పుట్టాం, ఇందులోనే పెరిగాం, ఇందులోనే చచ్చాం, చస్తాం కూడా. బస్తా బియ్యానికి గ్లాసు పాలకి మార్చేస్తే ఏం లాభం? ఉసరవేలి రంగులు మార్చినట్లుగా.
ఈ సనాతన సంప్రదాయ వైభవం తెలుసుకున్నవాడు దీన్ని విడిచిపోలేడు. అయ్యా 2 మంత్రాలు ఇచ్చారు. రెండో మంత్రం ఏమిటి అన్నారు? శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది తారక మంత్రం. రాముడి కంటే ముందున్నది మంత్రం. ముందు నామం, తర్వాత నామి. అందుకే ఆయన జన్మించిన వంశానికి చాలా పేర్లు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, రఘువంశము, ఇనవంశము. అంటే మా చాగయ్య గారు దీనమణి వంశ తిలకలావణ్య దీనమణి వంశ దినమణి వంశ తిలక అన్నారు. అసలు ఎక్కడిది ఈ వంశం అన్నారు? విష్ణువుతోనే ప్రారంభమైంది సూర్యవంశం. మీ వంశం చెప్తా వినండి, ఇందుకే హరికథ వినాలి. మా నారాయణదాసు గారు చెప్పారు, ఒక సమర్థుడైనటువంటి హరిదాసు 1000 విశ్వవిద్యాలయాలకు సాటి అని చెప్పారు. ఎక్కడిది ఈ వంశం? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకు త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు 2 భార్యలు. ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగర్ణకు 2 భార్యలు. ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘు, రఘుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంఖరుడు, శంఖరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులు, ఇంకా 70 మంది ఉన్నారు. అంత గొప్ప వంశం. అందుకనే అందరూ ఆ వంశాన్ని స్తోత్రం చేశారు. రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారి కోదండ రాజారి కోదండ రాజదీక్షా గురు వినంగానే 600 ఏళ్ల వెనక పుట్టిన మీకు అన్నమయ్య గుర్తు రావాలి. అత్తారింటికి దారేది గుర్తొస్తే నేనేం చెప్పలేను. ఎవడన్నం వాడిది, ఎవడ ఆకలి వాడిది, అంతే. ఎప్పుడో మహానుభావుడు చెప్పాడండి, పంకజాసన వినూతం పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళను లంక విశ్వాషణం లంక విశ్వాషణం లాలిత విభీషణం లంక లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం రామో దేవదేవం భజే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, ఇది తారకము అన్నారు. మిగతా మంత్రాలు లేనికి, మిగతా మంత్రాలకు లేనటువంటి గొప్ప ఔచిత్యం ఈ మంత్రానికి ఉన్నది. ఎందుకు అన్నారు, రేపోచ్చారణ మాత్రేణ బహిర్నిర్యాంతి పాతక పునఃప్రవేశ భీత్యాచ మకారస్థ కవాటవత్తు అని చెప్పారు. రామనామంలో రా అంటానికి పెదిమలు తెరుస్తాం, మనలో ఉన్న పాపపుంజములన్నీ బయటికి నెట్టివేయబడతాయిట. ఓహేళ నెట్టివేసినవి సాయంత్రం ఉప్పాలగూడ, మణికొండ, గచ్చిబౌలి 8:50 వరకు తిరిగి 9 కొంప చేస్తాంగా. ఆ రిటర్న్ బ్యాక్ అవ్వకుండా మా అంటూ పెదిమల మూసేస్తాం. అంటే రామనామం చేస్తే
పాప వినిర్ముక్త స్థితి కలుగుతుంది. అటువంటి తారక మంత్రోపదేశం చేశారు. నాయనా జాగ్రత్తగా ఈ 2 మంత్రాలు చేసుకోరా, భగవంతుడి అనుగ్రహాన్ని పొందేటువంటి భాగవతోత్తముడవుతావు అని చెప్పారండి. అది విశేషం. వీళ్ళు కవులు కాదు, గాయకులు కాదు, విద్వాంసులు కాదు, వీళ్ళు మహాభక్తులు. అందుకనే త్యాగయ్య గారు సంగీతం తెలిస్తే విద్వాంసుడు అవుతాడు, సాహిత్యం తెలిస్తే పండితుడు అవుతారు, వారి భక్తి తెలిస్తే భాగవతోత్తముడు అవుతాడు. అది వాళ్ళు ఎక్కడా కచేరీలు చేయలా, ఎక్కడా ముక్తాయిశ్వరాలు మొహరా ముక్తాయిలు వేయలా. వాళ్ళు రామచంద్రమూర్తి వాళ్ళు పాడుతూ ఉంటే వచ్చి ఆయన వినేవాడండి. అది అదృష్టం. రామచంద్రమూర్తి విన్న తర్వాత ఇంకోళ్ళు వింటే ఎంత, వినకపోతే ఎంత అయ్యా. పాడటం ఏడవటం కూడా వాడి కోసం ఏడవాలి. భగవంతుడి కోసం ఏడిచి చెడిపోయిన వాళ్ళు లేరు, మానవుల్ని నమ్మి బాగుపడ్డ వాళ్ళు లేరు. నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా, కాళ్ళుండగా మోకాళ్లతో నడిచిన కాశీకి పోవచ్చునా అని చెప్పారు రామదాస్ గారు. అందుకనే భగవద్ ఆశ్రయం నీకు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. దాని తర్వాత ఇంకేం అవసరం లే. వెళ్ళిపోయినారు. పిల్లవాడు అనుష్ఠానం చేసుకుంటూ 19 ఏళ్ల వాడైనాడు పోతన్న. ఓ ఆడపిల్ల కమల అనేటువంటి కన్యతో వివాహం జరిగింది. ఓ మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడి పేరు మల్లన్న అని నామకరణం చేశారు. వెనకట్లో మగవాళ్ళ చివర అన్న, ఆడవాళ్ళ చివర అమ్మ ఉండేది. పిలిచేవాడు ఆ భావంతో పిలిచేవారు. ఇప్పుడు లోష్ఠ, లోధ్ర, ద్విష, నవత. ఈ నవత అంటే అసలు పేరు చెప్తే భయపడతారు, రోగమని పేరు. ఈ నవత అని పేరున్న వాళ్ళకి అసలు అంతరార్థం ఏంటంటే రోగం. నవత అని పేరు పెట్టుకోకూడదు. లోష్ఠ, ఓధ్ర, ఓడ్ర అని పెట్టాల, సంతోషించాలి. ఏదో మరీ టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్డ్ అవ్వచ్చు, కానీ మళ్ళీ ఇంత కాకూడదు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. మామూలుగా చంద్రగ్రహణం కలిగింది. ఇది పోతన గారి జీవితంలో అద్భుతమైన మలుపండి. మామూలుగా అందరికీ చంద్రగ్రహణం, ఆ గ్రహణము. పోతన్నకు మాత్రము రామచంద్ర కరగ్రహణమా చంద్రగ్రహణము. అది విశేషం. అఖండ గోదావరికి వెళ్ళారు, పట్టు స్నానం చేశారు, గట్టు మీద కూర్చొని నిత్య సంధ్యావందనం అంతా అయిన తర్వాత మహర్షి ఉపదేశించినటువంటి పంచాక్షరిని జపం చేసుకుంటున్నారు పోతన్న గారు. బాగా గుర్తుపెట్టుకోండి, చేస్తున్న జపం పంచాక్షరి మంత్రం. పోతన గారు కనులు మూసుకొని పాలభాగంలో ఆ మంత్రాక్షర దేవతలని దర్శిస్తూ జపం చేస్తున్నారు. అట్లా చెయ్యాలి జపం. మాలాతో కర్మే ఫిరై, జిబ్బు ఫిరై ముఖమాహి, మనువాతో దశ దిశ ఫిరై. ఈ రోజు నేను చేసే పని. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్. ఇదిగో ఎవరో వచ్చారు చూడు. ఓం శ్రీం రామ్. కుర్చీ వేయి. ఓం శ్రీం రామ్. కాఫీ ఓం శ్రీం. హరికథకేమో కనుక్కొని చావండి మిన్న ఆసనాలు గాను. ఏ డేటో అడగండి. ఓం శ్రీం రామ. ఆ డేటు ఖాళీ లేదు, మారుస్తారు. ఓం శ్రీం రామ. ఎంత ఇస్తారో అడగండి. ఓం శ్రీం రామ. అడ్వాన్స్ ఏమన్నా ఇస్తే పుచ్చు. ఇంకెందుకు ఈ జపం తగలైనా. అందుకనే జపానికి అత్యుత్తమ స్థితి ఏమిటి అన్నారు. 4 స్థితులు చెప్పారు జపం. ప్రీ స్కూల్ అంటారే, ప్రీ స్కూల్ ఏమిటంటే పెద్దగా ఓం శ్రీం రామ్ రామాయణ మహా ఓం శ్రీం రామ్. ఇది ప్రీ స్కూల్, ఇట్స్ నాట్ అప్లికబుల్. రెండవది ఏమిటి అన్నారు, ఇది కూడా పనికిరా. మూడవది ఏమిటి అన్నారు, ఇది కూడా పనికిరా. మరి పనికొచ్చేవేవి? మనం 3 పనికిరానివే చేస్తుంటే అసలు మానేస్తాం. అనవసరం. తిప్పి 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 వేళ్ళు అరిగిపోయినాయి, మాల అరిగిపోయింది. నీకు అత్యంత రహస్యాతి రహస్యమైన విషయం ఎవడైనా నీకు ప్రాణ సమానుడైన స్నేహితుడు చెవిలో చెప్తుంటే నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్గా ఆ విషయాన్ని వింటావో అట్లా జపం చెయ్యాలట. అది హయ్యెస్ట్, అది హయ్యెస్ట్. మరి అది ఎట్లా కలుగుతుందండి అన్నారు. ఇక్కడి నుంచే రావాలండి. 100వ మెట్టు ఎక్కాలంటే మొదటి మెట్టు నుంచే ప్రారంభం చెయ్యాలి. అందుకనే సాధన 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 సాధన. చీమలు నడవటం మొదలు పెడితే దోవ అరగటం ప్రారంభిస్తుంది. చుక్క 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 నీళ్లు పడితే కటిక శిల కూడా మామూలుగా మెత్తదనాన్ని పోలుతుంది. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణి అని చెప్పింది వేదం. అందుకనే సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఇవాళ ఇది ఇంత సక్సెస్ అయిందంటే ఏమిటంటే వాళ్ళ పిల్లలు సంకల్ప శుద్ధితో చేశారు, సంకల్ప శుద్ధితో చేశారు. ఇందులో మరికొంతమందికి వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారు.
ఇంత గొప్పగా చేయలేకపోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులకు ఆ రోజు కూర్చోబెట్టి దండ వేసి నమస్కారం చేసి, మీ కడుపును పుట్టా, మా అదృష్టం అమ్మ, ఇదే అదృష్టాన్ని ఇవ్వండి అని దండం పెట్టేటువంటి స్థితి ఇంకొంతమందికి తయారవుతుంది. చీకటిని తిడితే పోదు, దీపం వెలిగిస్తే పోతుంది. నాన్ సెన్స్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్తున్నది. అలాంటి సంకల్ప శుద్ధి. ఈయన జపం చేస్తున్నాడు, పంచాక్షరీ మంత్రం చేస్తున్నాడు. ఆ అక్షర దేవతలు ఫాలభాగంలో కనపడుతున్నాయి పోతన్న గారికి. ఈ లోపల విచిత్రం జరిగింది అన్నారు. ఏమైంది అన్నారు? రాహు చంద్రుణ్ణి పూర్తిగా మింగేశాడు. ఆకాశంలో మబ్బులు దట్టంగా దిట్టంగా గట్టిగా పట్టున్నాయి. అలాంటి సమయంలో ఒక వెలుగు తునక ఆ ఆకాశంలోంచి దిగటం మొదలుపెట్టిందండి. ఎట్లా మెరుస్తున్నది అంటే మెరుపు తీగ మెరిసినట్టు మెరుస్తున్నది. దట్టంగా ఉన్న మేఘాలు. పోతన్న గారికి ఫాలభాగంలో ఆ దర్శనం కనపడుతున్నది. కళ్ళు తెరిస్తే అది ఎక్కడ పోతుందో అని ఆయన కళ్ళు మరింత గట్టిగా మూసుకొని శ్వాసనంతా కూడా చకా నిగ్రహం చేసి ఆ బృహుమధ్యంలోకి చూపుని నిలిపి ఆ వస్తున్న మెరుపు తునకని చూస్తూ అనుమానంగా అనుకుంటున్నాడు. ఎవరా పుణ్యతపోవనాంతరములో సర్వమోహాలు పోగొట్టేవాడు ఆయన మోహన రాముడు అన్నారు. ఎవరా పుణ్యతపోవనాంతరములో లవలీ శయ్యపై ఈ ప్రక్క వచ్చునా తడవడు సాక్షాదాది లక్ష్మ్యం సంభవయౌ భూసుత సీతగాదే. ఈ ప్రక్క ఎవరాతడు? ఓహో, అన్నను అనుసరించు సహజ లక్షణుండు లక్ష్మణుండు గాడకో. ముందు నడుచు ముగ్ధ మోహన సుందరాకారుడెవరు? రామ సౌందర్య పిపాసి మారుతి మహాత్ముండుగాడే. కొనుమివే భక్తి ప్రపూర్ణాంజలు. ఇదే భాగ్యం ఆయనకు కూడా కలిగింది. నన్ను అదృష్టం కలిగింది. అందుకే మనం చేస్తే వచ్చేది దర్శనం కాదు, వాడిస్తే వచ్చేది సుదర్శనం. వాడు ఇవ్వాలి ఆ దర్శనం. ఆ తునక వెనకాల వామభాగంలో ఒక మెరుపు తీగ మెరుస్తున్నది. కొంచెం దగ్గరకు వచ్చారు. ఆ మెరుపు తీగ దశరథాత్మజుడిగా గమనించారు. ఆ ప్రక్కన ఉన్న వలపుల విరుల తీగ ఆయనకు ప్రాణశక్తిగా గమనించాడు. ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇచ్ఛా జ్ఞానశక్తుల్ని సేవించడానికి వచ్చినటువంటి మూలశక్తిగా గుర్తించారు. ఆ ముందు నడుస్తున్నవాడు వీళ్ళందరినీ పరిపూర్ణంగా ఉపాసన చేసిన మహాభక్తుడిగా గుర్తించారు. సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి పోతనని ఉద్ధరించడానికి తనంతట తాను స్వయంగా పోతన దగ్గరికి వస్తున్నాడండి. ఇది విశేషం. ఎందుకు వచ్చారు పోతన దగ్గరికి? ఆయన చేసిన ఉపాసన వల్ల. ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వస్తానని ఆయన ఎక్కడా చెప్పలేదు, ఏ బైండ్ పేపర్ మీద రాయలేదు. ఆయన క్లారిటీతో చెప్పాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. తర్వాత ఏంటండి? మీరంతా ఎల్ఐసీలు కడుతున్నారు, అనుమానమే లేదు. అంత గొప్ప మాట మన ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు వాడుకుంటున్నారు. చేయబెట్టి దీపం పెట్టి నువ్వు పోతే నీ జీవితాంతం జీవితానంతరం
సంపాదించుకున్న డబ్బు మనకు అప్పుడు ఇవ్వట్ట. ఉన్ననాడు అన్నానికి గతి లేదు, చచ్చినాడు ఒలుకుల్లో పాడేవను కట్టేస్తామని. మనం సంపాదించుకుంది మనం తినకుండా వాడికి ఎందుకో ఇవ్వటం ఎందుకండి? మనకు ఆశ. ఏమిటి ఆశ? 10 లక్షలు పెట్టి మంచం కొంటాం, నిద్ర కొనగలమా? 1000 రూపాయలు పెట్టి అన్నం కొంటున్నాం, ఆకలి కొనగలుగుతున్నామా? వెనకట్లో మన దగ్గర రూపాయి లేదు. చక్కగా ఉడికిన అన్నం, ఉడికిన కూరలు, చింతకాయ పచ్చడి, పచ్చిమిరపకాయ, అంత ఉప్పు, మంచి నువ్వుల నూనె వేసుకొని చక్కగా తిని చింత చెట్టు కింద పడుకుంటే 5 గంటలు పడుకునేవాళ్ళు. ఆకలి కోసం పరిగెత్తినంత కాలం రోగాలు లేవు. ఆశల కోసం పరిగెత్తడం మొదలు పెడితేనే రోగాలు వచ్చినాయి. అంతే. ఇప్పుడు డబ్బు ఎక్కువైనప్పటి నుంచి పచ్చికూరలు తింటాం మొదలుపెట్టాం. గ్రీన్ గ్రాసా, చివరికి పశువుల్ని కూడా వదలటల్లా. అవి తినే గడ్డి మనం తింటాం ఏంటండి? దరిద్రం. అవి అనుకుంటున్నాయి, వీడెవడరా మాకు పోటీ వచ్చి వస్తున్నాడు. ఈ హైదరాబాదులో చెప్పలే, అన్నీ కల్తీనే. కాస్త నాగోలు వైపు పెడితే ఎంత దరిద్రమైన వాసన వస్తుంటుందో పొద్దున పొద్దు తెల్లారుసాము 4 ఆ వాసనతోనే సుప్రభాతం. ఎందుకంటే అంతా కల్తీ గడ్డి. గ్రీన్ గ్రాసు, గోధుమ గడ్డి. ఎంత దరిద్రం అంటే అట్లా ఉన్నాం. పచ్చికూరలు తింటాం, నిద్ర పట్టదు. రెస్టులు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. అది కూడా గంటే, 9 నుంచి రాత్రి 10 వరకే దాని డ్యూటీలో ఉంటుంది. ఆ తర్వాత అది రెస్ట్ ఎత్తుకుంటుంది. వీడు మంచం మీద కూర్చొని ఆ సీసీ కెమెరాలో వచ్చేవాడు పోయేవాడు చూస్తూ తెల్లార్ల పొద్దున వరకు వీడు గార్డు డ్యూటీ చేయటం. ఇట్లాగే ఉంది లోకం. ఎందుకు అన్నారు? ఆశలు ఎక్కువైపోయినాయి నాయన. దానివల్ల జీవితాలు కూడా తిరగబడుతూ ఉన్నాయి. అందుకనే జానెడు పొట్టకి చారెడు నూకల కంటే అవసరం లేదండి. అవసరం లేదు. ఆ చారెడు నూకలు కూడా లోపలికి వెళ్ళేంత వరకు అనుమానమే. అందుకనే ఉన్నటువంటి ఆశని ఛేదించుకోమన్నారు. ఎట్లా ఛేదించుకోవచ్చు అన్నారు? ససంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. రాజా రామచంద్ర భగవానికి. అయ్యా, ఇలా ఎంతైనా ఉంది చెప్పుకోవాలంటే, టైం లేదు కాబట్టి ఇంతటితో ఆపుకుందాం. మనం తర్వాత వెళ్ళిపోదాం. ఆ సీతారామ లక్ష్మణులు పోతన గారి మనోఫలకంలో దర్శనమవుతూ ఉన్నారు. కళ్ళు తెరిస్తే ఇది పోతుందేమో అనుకుంటున్నాడు ఆయన. ఎదురుగా పరమాత్మ ఉన్నాడు అన్న స్పృహ కలగల. ఫలకంలో దర్శనమిస్తున్నాడు అనుకున్నారు. ఇక్కడ మహాత్ములైనటువంటి వాళ్ళు పోతన గారిని ధ్రువుడితో పోల్చారండి. మధువనంలో 6 నెలలు తపస్సు చేశాడు ధ్రువబాలకుడు. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటే ఎదురుగా నారాయణమూర్తి ప్రత్యక్షమైనట్ట. ఈ పసివాడు అనుకున్నట్ట కలలో కనపడుతున్నాడు, కళ్ళు తెరిస్తే కలపోతుంది అని చెప్పి కళ్ళు తెరవలేదుట. అప్పుడు స్వామివారు, ఒరే నేను వచ్చాను రా, కలలో కాదు ప్రత్యక్షంగా వచ్చాను అని తన శంఖాన్ని వాడి బుగ్గలకి తాకిచ్చారట, తాను ఉన్న అస్తిత్వాన్ని చూపించడానికి. ఇక్కడ పోతన గారు అలా అయినారట. చాలాసేపు కళ్ళు తెరవల. ఆ పక్కన వచ్చిన సీతమ్మ వారికి కొంచెం కష్టం వేసింది. ఏమండో హే, ఇవాళ భౌమ చతుర్థి, నేను ఇంటికెళ్ళి వినాయకుడిని పూజించుకోవాలి, నేను చుక్కలు చూడాలి, కాస్త బ్రాహ్మడికి ఆపోసన వేసుకోవాలి, ఎంతసేపు ఈ గోల, మనం ఎందుకు వచ్చామో వాడికి చెప్దురు అన్నట్టుగా ఓ పోటు పొడిచింది. అంతే. పురుషుడు ప్రకృతిబద్ధుడు, పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడే. ఎక్కడ ఏం లేదు. వాడు విశాఖపట్నానికి కలెక్టర్ అయినా అత్తవారింటికి వెడితే విశాలాక్షి మొగుడొచ్చాడా అంటారు కానీ విశాఖపట్నం కలెక్టర్ వచ్చాడా అనరు. ఇప్పటికీ మన కొంపల్లో 2 సాంప్రదాయాలు ఉంటాయి. ఒకటి చిదంబరం, రెండవది మధురై. ఇప్పుడు అడుగుతుంటారు, ఏమండి మీ ఇంట్లో చిదంబరమా మధురయ్యా అని. కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాలి. ప్రతి మగవాడు చెప్పే ప్రత్యక్ష అబద్ధం ఏంటంటే, మా ఇంట్లో అసలు అడిగేయమను, నన్ను కాదని. ఇది పచ్చబద్ధం. పచ్చబద్ధం. ఆడవాళ్ళని అడగండి, అమ్మో మీ అన్నయ్య గారిని అడగాలి వదిలే, ఇది అబద్ధమే. అది అడిగేది లేదు, వచ్చేది లేదు. వాడి మాట వినేది లేదు, వచ్చేది లేదు. ఈ 2 మాత్రం ఇట్లా నడుస్తూ ఉంటారు. చిదంబరం అంటే ఏమిటి? ఆ ఇంట్లో అంతా నటరాజస్వామి వారి హవాని. శివకామమ్మ గారికి ఏమీ పాపం, ఆవిడ కాశీబోస్ చీర కట్టుకొని గొళ్ళిపు గొలుసులు
కడియాలు పట్టీలు పెట్టుకొని బేసర పెట్టుకొని 2 నత్తులు పెట్టుకొని మంచి కాసుల పేరు వేసుకొని కంట పెట్టుకొని ఈయన ఎప్పుడు వస్తాడా అంత విస్తరేసి అవపోసన ఇద్దామని చూస్తూ ఉంటుందిట. ఈయన తొందరగా మీటింగులు తెగుల్చుకొని రాడు. ఆ పనికి మాల మీటింగులన్నీ ఏ 12ంటికో వస్తాడు. ఇది చిదంబరం. మరి మధురైలో అక్కడంతా అమ్మవారి హవాని. ఆవిడ బ్రహ్మాండమైన చీర కట్టుకొని బయలుదేరుతుంది సింహం మీద. శ్రావణ మాసం స్పెషల్ ఏమిటన్నారు, మగవాళ్ళకి శనగలు ఆడవాళ్ళకి నగలు. అంతే. వాడి చేతిలో గుప్పెడు నగలు పెట్టి శనగలు పెట్టి వాడి క్రెడిట్ కార్డులో 3 లక్షలు లాగుతారు. ఆ జిఆర్టీకి పోవటము, ఆ మలబార్కు పోవటము, ఆ ఉమ్మడియార్లోకి పోవటము. ఈవిడ అదే తంతు ఈ మీనాక్షి. ఆయన దావళి కట్టుకొని వంటింట్లో కూర్చుంటాడు. ఇది ఎంతసేపటికి ఇంటికి రాదు. ఏమేమో ఎక్కడున్నావు? వస్తున్నా. ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టే ఇప్పుడు అరగంట నుంచి చెప్తున్నావే, ఎక్కడున్నావు? ఇదిగో ఇప్పుడే జిఆర్టీ నుంచి వస్తున్నాను, మల్బార్లో ఏదో డిస్కౌంట్ ఇస్తున్నారు అక్కడ. ఒరే వినకాయ పద. ఆయన సంచి వేసుకొని బయలుదేరతాడు. ఒరే సుబ్బిగా ఎక్కడున్నావురా? వాడి వెనకాలన్నా. నువ్వేం చేస్తున్నావురా? 2వ సంచి నేను పట్టుకున్నా. ఇది మధురై సంప్రదాయం. మధురైలో అంతా మీనాక్షి అమ్మవారు. మాతృ మేయే మాయే మరకత ఛాయే శివ ఛాయే మీనలోచని పాశమోచని వాణిని కదంబవనవాసి. మాన అంటే కొలత, మాతృ అంటే కొలగాడు, మేయే అంటే కొలవటానికి వీల్లేనిది. ఎవరు అన్నారు? చరాచర జగత్తులో నిండి ఉన్న మాయ. ఈవిడెవరు అన్నారు? శివజాయ. శివుడికి జ్ఞానం ఇచ్చేటువంటి తల్లి, శివుడి వెనకాల నిలబడి శివుణ్ణి సంహార శక్తిని ప్రచోదనం చేసే తల్లి. మీనలోచని పాశమోచని మానిని కదంబవనవాసి. కదంబంలో దీక్షితుల వారు చెప్పారు ఈ కీర్తన. అయ్యా, అందుకని ఈయన కళ్ళు తెరవల. అమ్మవారు గుర్తు చేసింది. రామచంద్రమూర్తి ఒక మంచి మాట అన్నాడండి. ఇది ఎవరు విన్నారు అన్నారు. ఎవరు వినాలో వాళ్ళు విన్నారయ్యా అన్నారు. భక్త శిరోమణి పోతనామాత్య అని పిలిచాటండి రామచంద్రమూర్తి. పోతన భక్తి రాముడికి తెలిసింది. నేను ఎదురుగా ఉన్నానురా, కళ్ళు తెరిచి చూడరా బాబు, మా ఆవిడ చంపేస్తున్నది అన్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు ఈయన. ఏమిటి? సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతంతో కోరిమమ్ము ఏలినట్టి కులదైవమాచాల మేరిచి పెద్దలిచ్చిన గారవించి దప్పితీరు కాలమేఘమామగు చేరువ చిత్తములోనే శ్రీనివాసుడా పొడగంటి మానసవన చెరవర సంచారము నిలిపిము ఆగుగా ఎందుకండి పొడగంటం ఏమిటి పొడగంటం? వాళ్ళకేమైనా అక్షర దరిద్రం వచ్చిందని వేశారా? చూడటం వేరు, పొడగంటం వేరు. చూడటం ఏమిటన్నారు? ఒక గొప్ప వస్తువుని చూస్తే ఆనందం కలుగుతుంది. ఎప్పటి వరకు? దీనికంటే గొప్పదాన్ని చూసేంత వరకు. దాన్ని చూస్తే ఇది పోతుంది. ఇది చూడటం. మరి పొడగనటం అంటే ఏమిటన్నారు? ఏ వస్తువుని ఒక్కసారి చూచినంత మాత్రమున అన్య వస్తు దర్శన అపేక్ష సమూలంగా నశించిపోతుందో అదే పొడగనుట. అది ఎట్లా కుదురుతుంది అన్నారు. చాగయ్య గారు చెప్పారు. మానసవన చెరవర సంచారము నిలిపి. మనస్సు అనేటువంటి వనచరం కోతి సంచారాన్ని నిలపాలి. ఎలా నిలపాలి? కట్టెతోనూ కర్రపేడుతో నిలపలేము. మనస్సుని మనం దానికి వ్యతిరేకంగా ప్రవర్తించే కొద్దీ ఇంకా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. దాన్ని ఎలా దోవలోకి తెచ్చుకోవాలి అన్నారు.
వెళుతున్నటువంటి మనస్సుని మనం చూడటం మొదలుపెట్టాలట. చూడటం మొదలు పెట్టేటప్పటికల్లా పిల్లాడు తల్లిదండ్రులు చెప్పకుండా బయటికి వెళదాం అనుకుంటుంటాడు. వాడు అటు ఇటు చూస్తుంటాడు. తండ్రి చూస్తున్నట్టు వాడు చూస్తాడు. వెంటనే లోపలికి వచ్చేస్తాడు. వెళుతున్న మనస్సుని మనం చూడటం మొదలు పెడితే ఆ మనస్సు లోపలికి వచ్చేస్తుంది. అంతేగాని పోనీ ఉప్పాల కూడా వెళ్ళిందా, గచ్చిబౌలి కూడా వెళ్ళిందా, టోలీ చౌకి కూడా వెళ్ళిందా, అక్కడ ఏమన్నా మాల్లోకి దూరిందా, స్విగ్గీ ఆర్డర్ ఇచ్చిందా, ఏదో దాని ఇష్టం ఎటైనా పోతుంటుంది. పోయేదాన్ని చూసేటప్పటికల్లా అది వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది అన్నారు, అది లోపలికి వచ్చేస్తే మళ్ళా బయటికి వెళ్ళదు. చూడండి, తండ్రి చూస్తున్నాడు అని తెలిసిన పిల్లవాడు ఎట్లా బయటికి వెళ్ళడో, వెళుతున్నది మనస్సు అని జీవుడు చూడటం మొదలు పెడితే మనస్సు బయటికి వెళ్ళదు, లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వస్తే ఏమవుతుంది అన్నప్పుడు స్థిరత్వం, నిశ్చలత్వం కలుగుతుంది. ఆ కలిగినప్పుడు అక్కడ ఉండవలసిన పరమాత్మ అక్కడ మనకి దృగ్గోచరం అవుతాడు. ఎలా అవుతాడు? బాగుగా బాగుగా, మళ్ళా ఏది కనపడక్కర్లా. అలా కూర్చున్న పరమాత్మని పొడగన్నవారెందరో, అందరూ కాదు మహానుభావులు, ఎవరన్నా ఎందరో మహానుభావులు ఉంటే ఒకటి ఇయ్యండి. మన వ్యాఖ్యానం పనికిరాదు, వాడు చెప్పేశారు. అది ఇక్కడ జరిగింది. స్వామివారిని చూస్తూ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. చాలాసేపు వీరిని వారిని వీరు చూశారు. సీతమ్మ వారు అంది, టైం అయిపోతున్నదండి, నాకు 11ంటికే బస్సు, వచ్చిన పని తేల్చండి అంది. నీతో పనుండి వచ్చాను నాయన అన్నాడు రామచంద్రమూర్తి. మనతో అంటున్నాడా? రాముడు కనపడేంత త్యాగం ఏం చేశామని కనపడతాడు అయ్యా? ఆశ్చర్యపోయినాడు పోతన. నీతో పనుండి వచ్చాను నాయనా. లోకంలో భక్తి ప్రభావం ప్రకాశింపవలసి ఉన్నది. పండితులు పామరులు సులభంగా చదివి ఆకలింపు చేసుకొని ఆనందించి మోక్షాన్ని పొందేట్లుగా సంస్కృత ప్రణీతమైనటువంటి వ్యాస భాగవతాన్ని ఆంధ్రమున ఆంధ్రీకరించి నాకు అంకితమిచ్చి భవబంధ విముక్తుడవి కమ్ము అని ఆశీర్వదించాడు రామచంద్రం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఇన్ని లక్షణాలు ఉండాలని చెప్పారు. ఏమిటి స్వామి అన్నాడు. ఇది రామాదేశం అన్నాడు. నాకంత శక్తి ఉందా అని అడిగాడు. నేను ఇస్తాను అన్నాడు. అయితే నాకు అభ్యంతరం లేదన్నారు. శ్వేతపత్రం మీద సంతకాలు పెట్టుకున్నారు. ఈ కాగితం అటు ఆ కాగితం ఇటు అయింది. ఆకాశంలో గ్రహణం విడిచింది. రామచంద్రమూర్తి అంతర్ధానమైనారు. పోతన గారు విడుపు స్నానం చేసి ఇంటికి వచ్చారు. ఆకాశంలో పూర్ణ చంద్రోదయం అయింది. పోతన గారి మనస్సులో భాగవత చంద్రోదయం అయింది అని చెప్పారు. ఒక శుభముహూర్తంలో గంటం పట్టాడు. ఆ పద్యాలు చెప్పి వదిలేస్తానండి అయ్యా. మళ్ళా ఎవరిదైనా సహస్రచంద్ర దర్శనం అప్పుడు పిలవండి, అప్పుడు కంటిన్యూషన్ చేస్తా. ఎందుకంటే హరిదాస్కి ఇదే లక్షణం. పొద్దున్న 2 కూరలు పప్పు పచ్చడి అన్నం పెట్టి ఇంకేదో అయిపోతుంది. వీడంటాడు వద్దులేండి, మళ్ళా రాత్రికి ఆ పునుగులు ఉంటాయి కదా, అంటే రాత్రి మెను కూడా ఇప్పుడే చెప్పేస్తుంటాడు వాడి ఇంట్లో. ఏమిటి పోతన గారు చెప్పినది? వ్యాస మహర్షికి నమస్కరించి ఘంటం పట్టాడి. పోతన రాయలేదని చెప్పుకున్నారండి. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. ఈ అట 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 ఏంటండి? భాగవతం ఇక్కడ పలకలేదు. పలికెడిది భాగవతమట, గోలోకంలో పలకబడ్డది. అట పలికించడివాడు రామభద్రుండట, అట పలికిన భవహరముగునట. ఎవరు చెప్పారు ఈ అటకి అంటే? 2 మహాస్వాముల వారు చెప్పారు. శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, కంచి కామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఈ అట అనేటువంటి శబ్దానికి వ్యాఖ్యానం చేశారు. అక్కడ చెప్పిన భాగవతం నే పలికెద వెరుండు గాథ పలుకగనేల. శారదని ఎంత మంచి పద్యాలండి, ఎటువంటి రత్నాలండి, ఎటువంటి తెలుగు అండి, ఎటువంటి అమృత కదళీపాకం కదండి. మనం ఏం పోగొట్టుకుంటున్నా? ఇంట్లో కనీసం 2 పిల్లల్లో ఏ ఒక్కడికైనా ఈ పద్యాలు చెప్పిస్తే ఇల్లు బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది. వాడు కోట్లు సంపాదించక్కర్లా, కూటికి వెతుక్కోకుండా తల్లిదండ్రులను తన దగ్గరే కూర్చోబెట్టుకుని అన్నం పెట్టగలిగే సంస్కారవంతుడు అవుతాడు. అయ్యా
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీశ కుందమందార సుధాపయోనిధి సితతామరస అమరవాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతీ అంబానవంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతిశూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత వికారిణి కృపచూడు భారతీ అమ్మలగన్నయమ్మ. బెజవాడ తెలియని వాడెవడు, కృష్ణలో దిగని వాడెవడు, తల్లిని చూడని వాడెవడు? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ త్రిపురేశి గురుగుగ జనని త్రిపుర భజన రంజని మధురిపు సహోదరి తలోదరి మహేశ్వరి త్రిపుర సుందరి కామల అయ్యా ఇంత అయిన తర్వాత అడుగుతారుగా, ఏమీ లేకుండా రాశాడా? ఏదో పుచ్చుకొనే ఉంటాడు. అమ్మ బాగానే వచ్చి ఉంటుంది, లేకపోతే కలం పెడతాడా? ఈ సెక్యులర్ కుక్కలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. అందుకని వాడికి ఒక బిస్కెట్ పారేస్తే సరిపోతుంది. అరచే కుక్కని కొట్టకూడదు, ఓ బిస్కెట్ పారేయాలి. రెండో రోజు ఏం చేస్తుందండి, మన వెనకాలే వస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం చెప్పాడండి పోతన గారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. భాగవతం ఎందుకు తెనిగించారు అంటే మోక్షం పొందడం కోసమే. ఇక్కడ ఇంకా విశేషం ఏమిటన్నారు, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. జయ బోలో కృష్ణ పరమాత్మకు. భాగవత కథానాయకుడికి ఎంత విశేషమో చూడండి. పోతన గారు జపం చేస్తున్నది పంచాక్షరి, వచ్చింది రామచంద్రమూర్తి, వ్రాయమని చెప్పింది కృష్ణ కథా ప్రధాన వృత్తం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య శివకేశవులకి భేదం కల్పించిన వాడు 28 నరకాల్లో చచ్చూరుకుంటాడు, అనుమానం లేదు. అంతే, ఇంకా అనుమానం లేదు. వాడు ఎవడైనా సరే యమధర్మరాజు ఇంకా ముందు తీసుకెడతాడు వాడిని, మణిబోటి వాడే మాకు కావాలరా. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, వాళ్ళకి భేదం లేదు. భేదం కల్పించిన వాడికి నరకం తప్పదు, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఎవరైనా చెప్తే వాళ్ళని వదిలేయమని కూడా చెప్పింది ధర్మశాస్త్రం. వాళ్ళని ఎంత తొందరగా వదిలితే అంత బాగుపడతామని చెప్పి. మహానందాంగనాడింభకు. ఈ నందాంగనాడింభకుని ఏమిటండి, మామూలుగా మనకి తెలిసేది ఏమిటంటే నందుడి కొడుకైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ కాదు. ఇక్కడ వ్యాఖ్యానం చెప్పారు, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. లలితా సహస్రంలో అమ్మవారి 10 వేళ్ల గోళ్ల నుంచి విష్ణువు దశావతారాలు పొందాడు. మనకి ఖడ్గమాలలో మహానందమయ్యై నమః అని చెప్తారు.
అలా పరమేశ్వరి యొక్క 10 వేళ్ల గోళ్లలోంచి వచ్చినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. ఆవిడికి డింభకుడే కదా, మహానందాంగన డింభకు. ఆ నందమయ అయినటువంటి ఆ జగజ్జననికి కుమారుడిగా కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం. మనకి వచో వైభవంలో నందుడి కుమారుడైనటువంటి కృష్ణుడికి నమస్కారం అని భాగవతాన్ని ఆంధ్రీకరించి 18,000 శ్లోకాలు, 12 స్కంధములు శ్రీమద్భాగవతాన్ని, వ్యాస హృదయాన్ని యథాతథంగా అనుసరించాడు పోతన గారు. గజేంద్ర మోక్షణంలోనే ఒక అడుగు ముందుకేశాడు. ఆయన సశంఖచక్రుడై వచ్చినట్టే చెప్పాడు. ఈయన సిరికిని చెప్పడు, శంఖచక్ర యుగమును చేదో సంధింపడు, ఏ పరివారమును చేరడు అంటే ఆయన కూడా పట్టుకొని తిరగటం ఏంటి ఈయనకి నచ్చలా, అప్పటికప్పుడు రావాలన్నట్టుగా. ఇంకో విశేషం ఏమిటంటే గజేంద్ర మోక్షణంలో ఓ పద్యం చెప్తారు. వామన చరిత్ర పారాయణ చేస్తే పిల్లలకి మంచి చదువు వస్తుంది, రుక్మిణీ కళ్యాణం రోజూ పారాయణ చేస్తే మంచి అన్యోన్యమైనటువంటి వరువు వధులు కలుగుతారు, సంసారంలో ఎక్కువ తాపత్రయాలు ఉంటే గజేంద్ర మోక్షణం పారాయణ చేస్తే తాపత్రయ విముక్తం కలుగుతుంది. ఆ చివరిలో లావక్కిల్తయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం ఉల్టాముల్ దప్పెను, ఇది ఉంది. దీని తర్వాత ఆయన చిరునామా చెప్పారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు, ఇది పోతన గారికి అనుమానం, లో 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 అన్నాడు. తర్వాత రామచంద్రమూర్తి వచ్చి కరిది, ఇన్ని లోలు లేవురా, మరీ లో వెళ్తే మరీ నేను లో అవుతాను, అందుకని ఆ 3వ లో ఎత్తేసాడు ఆయన. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. అంత పెద్ద సమాసం. వాళ్ళు సద్యన్నం తిని చెప్పారు ఆ కవిత్వం. మన వాళ్ళు సమోసాలు తిని చచ్చిపోతున్నారు సమాసాలు దొరక్క. ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము, ఇక్కడ వరకు తెలుగేనండి. పాహి ఎందుకేశాడండి? రక్షించు అనొచ్చుగా. అంటే పాహి అన్నది సంస్కృత శబ్దం, దేవతలకి సంస్కృతం వింటే కానీ అర్థం కాదు. అందుకని మళ్ళీ ఆయన రాకపోతే కష్టంగా, అందుకని కొంచెం తెలుగుని పక్కన పెట్టి పాహి అన్న, ఆ పాహి అన్న 2 అక్షరాలే సంస్కృతంలో వేశారు పోతన గారు. ఎందుకంటే అది దేవతల కోడ్ లాంగ్వేజ్. వెంటనే మళ్ళా కుయ్యాలించి సంరంభి అయి, దీనికే నారాయణ తీర్థుల గారు అయ్యా పురయ మమకామం గోపాల పురయ మమకామం గోపాల పురయ మమకామం గోపాల పురయ మమకామం గోపాల రామచంద్రమూర్తికి ఆయన అంకితం ఇచ్చి నరాంకితం చేయలేదు, రాముడికి అంకితం ఇచ్చి తన జన్మని చరితార్థం చేసుకున్న మహాభాగవతోత్తముడు, భాగవత కృషీవలుడు అన్నారు ఆయన్ని. అటువంటి పోతన గారి యొక్క దివ్యమైనటువంటి రామ కరుణా కిరణం మన యందు సదా ప్రసరించుగాక, సర్వదా శతధా సహస్రధా పరిఢవిల్లుగాక అని వేడుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని మాతృమూర్తి శ్రీమతి అనంతలక్ష్మి గారి 75వ జయంతి సభలో ఇటువంటి సరస్వతీమూర్తులైన మీ అందరి ముందు నించొని గానం చేసేటువంటి మహద్భాగ్యం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. వారికి నమస్కరిస్తూ, గురువుకి నమస్కరిస్తూ, మరొక్కసారి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, నాకు 300 త్యాగరాజ స్వామి వారి కీర్తనలు వచ్చు అని చెప్పే ఒక చోట ఓ తుంటరి శ్రోత ఆయన చివర్లో పాడింది పాడండి అన్నారు.
సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్యాయ మంగళం 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 మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వస్తి ప్రజాభ్యః.